అనుమానంతో అజ్ఞాత వ్యక్తిని తిట్టిన ప్రణతి. గుణ ఒకరోజు హాస్పిటల్లో రెస్ట్ తీసుకునే వరకు హోటల్లో ఉండాలనుకున్నారు. ప్రణతితో పాటు పఠాన్, కార్తికేయ ఉన్నారు. ప్రణతి తనతో పాటే ఉండాలని నరేంద్ర హోటల్లో తమకి ఒకే గదిని బుక్ చేశాడు. పఠాన్, కార్తికేయ ఇద్దరూ ఒక రూంలో ఉన్నారు. గుణతో పాటే పఠాన్తో వచ్చిన ఇద్దరు బాడీగార్డులు హాస్పిటల్లో ఉన్నారు. అక్కడికొచ్చిన కొద్దిసేపటికే నరేంద్ర మళ్లీ తన వ్యాపార వ్యవహారాల్లో బిజీ అయిపోయాడు. తన ల్యాప్టాప్ నుండి వీడియో కాల్స్ మాట్లాడటం చేస్తూనే మధ్య మధ్యలో బాల్కనీలోంచి ప్రణతిని చూస్తున్నాడు. కొన్ని ఫ్యాషన్ మ్యాగజైన్స్ని, స్నాక్స్ని తీసుకొనొచ్చాడు కార్తికేయ. మేడం, ఇవి చూస్తూ ఉండండి, మీకు బోర్ కొట్టకుండా ఉండొచ్చు. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. నరేంద్ర గారిని పిలవద్దు, ఆయన చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కాని ప్రణతికి అవి చదవడం మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఇప్పటిదాకా జరిగిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. దీనంతటికీ కారణం ఎవరై ఉంటారా అని ఆలోచిస్తుంటే అజ్ఞాత వ్యక్తి అయ్యుండే అవకాశం ఉందనిపించింది ప్రణతికి. వెంటనే తనకి ఫోన్ చేసేసింది. వెధవా, అదంతా చేయించింది నువ్వే కదా అని మెసేజ్ పెట్టింది. వెంటనే రిప్లై, హలో డియర్ ప్రణతి, ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు అని వచ్చింది. ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. ఆ రాజ్ బిహారీ గ్యాంగ్ని నువ్వే కదా పంపింది. ముందు నరేంద్ర బాడీగార్డులని చంపేసి ఆ తర్వాత ఆయన్ని కూడా ఏదన్నా చేయాలనే కదా నీ ప్లాన్ అంది. ఏం జరిగింది, కొట్టుకున్నారా ఏంటి అన్నాడు. కొట్టుకోవడం కాదు, వాళ్లందర్నీ నేనే తన్ని తరిమేశాను. ఏమాత్రం పొరపాటు జరిగినా ఇప్పటికల్లా మేమంతా చనిపోయిండేవాళ్లం. ఆ తర్వాత అజ్ఞాత వ్యక్తి నుండి మెసేజ్ రాలేదు. ఇదే అదనుగా మరో మెసేజ్ పంపాలి అనుకుంది. నీకు నిజంగా ధైర్యం ఉంటే నేరుగా వచ్చి పోరాడాలి. ఇలా మనుషుల్ని పెట్టి నేరం చెయ్యాలి అనుకోవడం ఒక పిరికివాడి స్వభావం. నువ్వు నిజంగా మనిషివే అయితే ఇంత దిగజారిపోయి బ్రతుకుతున్నందుకు సిగ్గుపడు అని పంపింది. అప్పటికీ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అతను స్వయంగా నేనే ఆ పని చేయించాను అని కూడా చెప్పలేదు. ఖచ్చితంగా అజ్ఞాత వ్యక్తి అయ్యుంటాడని అనుకుని అలా పెట్టేసింది. మరోవైపు ముంబైలోని ఒక బార్లో కోలాహలంగా ఉంది. మసక చీకట్లలో వెలుగుతున్న నియాన్ లైట్ల మధ్య చాలామంది డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల మధ్యలోంచి మత్తుగా వేగంగా నడుచుకుంటూ వచ్చాడు కాశీ. తన మనుషుల నుండి ఇంకా ఎలాంటి సమాచారం అందకపోవడంతో చాలా కోపంలో ఉన్నాడు. దాదాపు గంట నుండి ప్రయత్నిస్తూనే ఉన్నా వాళ్ల నుండి ఎలాంటి స్పందన లేదు. మెల్లగా వాళ్లకోసం ఎదురుచూసే ఓపిక అతనికి పూర్తిగా నశించిపోయింది. అసహనంగా వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. తన మనుషులు అటు ఇద్దరూ ఇటు ఇద్దరూ నిలబడ్డారు. ఇంతలోనే నేరుగా వచ్చి పక్కన కూర్చున్నాడు పవన్. ప్రస్తుతం అతనితో ఒక మనిషి తప్ప ఇంకెవ్వరూ లేరు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తెల్ల చొక్కాలో మెరిసిపోతూ ఉన్నాడు పవన్. పవన్ ఉన్నపళంగా ఇక్కడికెందుకొచ్చాడో కాశీకి అర్థం కాలేదు. కాశీ, అక్కడ రాజ్బిహారీ నువ్వు చెప్పినట్టే చేశాడా, లేక అతనికి నచ్చినట్టు ప్లాన్ వేసుకుని వాళ్లని అటాక్ చేశాడా అని అడిగాడు. కాశీ దగ్గర ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు పవన్కేం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పటిదాకా వాళ్ళ నుండి కనీసం ఒక్క కాల్ కూడా రాలేదు. పవన్ ఆ ప్రశ్న అడిగాక కూడా కాశీ మౌనంగా ఉండడంతో అతనికి కోపం వచ్చింది. నాతో నేను మాట్లాడుకోవడం లేదు కాశీ, నేను మాట్లాడుతున్నది నీతోనే. అంత పెద్ద పని అప్పచెప్పినప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీమీదుంది అన్నాడు పవన్. వాళ్ల నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదు, వస్తే ఖచ్చితంగా చెప్తా అన్నాడు కాశీ. పవన్కి ఇంకా ఎక్కువ కోపమొచ్చింది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు విషయం అర్థమైంది. నీ మనుషులు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయి వచ్చారు, అందుకే నీకు చెప్పడానికి మొహమాట పడుతున్నట్లున్నారు. అయినా మీకు అమ్మాయితో ఫైట్ చేయమని ఎవడు చెప్పాడు? నేను టార్గెట్ చేయమని చెప్పింది ముందు నరేంద్ర మనుషులని, ఆ తర్వాత నరేంద్రని అన్నాడు పవన్. పని జరగలేదన్న కోపంతో కాశీ మీద తనకి నచ్చినట్టు విరుచుకుపడ్డాడు పవన్. కాశీకి ప్రవణ్ ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. ఇందులో స్వయంగా తన తప్పేమీ లేకపోయినా నన్నెందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నాడని అతనికి ఆవేశం వచ్చింది. చూడు, నా మనుషులు టార్గెట్ చేసింది నరేంద్రనే. మధ్యలో ఏం జరిగిందో నాక్కూడా తెలీదు. ఒకవేళ తెలిస్తే వెంటనే నీకు చెప్తాను. కాని అప్పుడే తొందరపడి మమ్మల్ని తక్కువ అంచనా చేయొద్దు. మేం ప్లాన్ చేశామంటే ఆ పని ఖచ్చితంగా అవ్వాల్సిందే. అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం చాలా సహజం. ఇప్పుడు అలాంటిదే ఏదో అయింది, నేను కనుక్కుంటాను, సరే అని చెప్పాడు. ఇక నువ్వు ఎన్ని చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను. మీతో చేతులు కలిపితే వెంటనే పనైపోతుంది అనుకున్నాను, కాని ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశారు. ఒక పని చేయమని చెప్తే ఇంకో పని చేసేవాళ్ల మీద నాకు ఏమాత్రం గౌరవం, నమ్మకం లేవు.
నరేంద్ర మనుషులు దొరికిన వెంటనే వాళ్ళని లేపేసుంటే బావుండేది. కాని మీవాళ్లు మూర్ఖంగా వాళ్ళకి ఏదో గేమ్ పెట్టారట. ఎంత బాధ్యతారహితం కూడా అనేది అక్కడే అర్థమవుతుంది అన్నాడు. నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు, తర్వాత చాలా బాధపడతారు అన్నాడు కాశీ చాలా ఆవేశంగా. నీకంత అవకాశం లేదులే. ఇక నుంచి నీతో ఏ విధంగా కూడా మేం కలిసి పనిచేయం. మాకు కావాల్సిన పని చేయడానికి సరిపోయే మనుషుల్ని వెతుక్కుంటాం. ఇక మీకు మాకు చెల్లు అని చెప్పాడు పవన్. వాట్? ఒక అమ్మాయి కోసం మన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తారా? అయినా నువ్వెవరు క్యాన్సిల్ చేయడానికి? మీ బాస్తో చెప్పించి ఇదే మాట అన్నాడు కాశీ. చెప్పింది బాసే అన్నాడు పవన్. ఓ, అయితే నువ్విప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తా. నరేంద్ర బాడీగార్డ్లని ముందుగా వేసేసి వాళ్లకోసం వచ్చే నరేంద్రని కూడా వేసేయాలని ప్లాన్ ఫెయిలేనా? ఇక్కడ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు. నీకోసం నీ బాస్ ఇక్కడికి వస్తాడో లేదో ఆలోచించు అన్నాడు కాశీ. ఆ వెంటనే కాశీ మనుషులు గన్లు పవన్ వైపుకి గురిపెట్టారు. పవన్ ఒక్కసారిగా షాకైపోయి కదలకుండా అలాగే ఉండిపోయాడు. కాశీని అనవసరంగా రెచ్చగొట్టానేమో అనుకున్నాడు. అతనికి చెప్పాల్సింది చెప్పి ఇక్కడ్నుంచి మౌనంగా బయటపడి ఉండాల్సింది అని అనిపిస్తుంది. ఆవేశపడి తెచ్చుకున్న ఈ పరిస్థితి నుండి అతనికి అంత సులభంగా బయటపడే అవకాశం లేదు. కాశీ ఒక్క మాట చెప్తే మరుక్షణం పవన్ హతమైపోతాడు. తనున్న పరిస్థితి అతనికి బాగా అర్థమైంది కాబట్టి, కాశీ, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను నీకు మరోలా చెప్పి ఉండొచ్చు, కాని అది చాలా సీరియస్ విషయం. నరేంద్రని మనం టార్గెట్ చేశామని ఇప్పుడు అతనికి తెలిసిపోయింది. అతన్నుంచి బయటపడటం అంత ఈజీ అనుకుంటున్నావా? ఒక్కసారి దెబ్బతిన్న పులి ఎంత క్రూరంగా తిరిగి ఎదురుదాడి చేస్తుందో నీకు తెలిసే ఉంటుంది. నరేంద్ర పులిలాంటివాడే. అతన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఇప్పటివరకు అతని వల్ల మేం చాలా నష్టపోయాం. అతని పవరేంటో మాకు బాగా తెలుసు కూడా. అందుకే నీతో ఆవేశంగా మాట్లాడాల్సొచ్చింది అన్నాడు పవన్. అతని గొంతులో చావు భయం స్పష్టంగా కనిపిస్తుంది కాశీకి. తనని ప్రాధేయపడుతున్న విషయం అర్థం చేసుకున్న కాశీ ఒక్కసారిగా పవన్ని చూసి నవ్వడం మొదలుపెట్టాడు. పవన్ది నిస్సహాయ స్థితి. ఆ నవ్వుని స్వీకరించడం తప్ప అతను ప్రత్యేకంగా చేయాల్సిందేం లేదు. ఆ వెంటనే ఆ బార్లోకి మరో గ్యాంగ్ వచ్చింది. వాళ్ళింకా ఎక్కువ మంది ఉండడంతో కాశీ మనుషులు లొంగిపోవడం తప్ప ఇంకేం చేయలేరు. వాళ్లంతా లంకేష్ మనుషులు. మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక కింగ్ లాంటివాడు. అతనిప్పటిదాకా చేయని తప్పులే లేవు. డ్రగ్స్, గన్స్ అక్రమంగా రవాణా చేయడం, తన మనుషుల చేత హత్యలు చేయించడం, పెద్ద పెద్ద దోపిడీలు చేయడం అన్నీ చేయిస్తుంటాడు. ఈ నేరాలన్నింటినీ ఒక కంపెనీని నడుపుతున్నట్టు చాలా ఆర్గనైజ్డ్గా జరిగేలా చేస్తాడు లంకేష్. అతనికెందుకో తనకి రైట్ హ్యాండ్ వంటి వాడైన పవన్ చిక్కుల్లో పడతాడు అనిపించింది. అందుకే వెంటనే మనుషుల్ని పంపించాడు. వాళ్లంతా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ని అక్కడ్నుంచి తీసుకెళ్లే ఆలోచనలోనే ఉన్నారు. పవన్ని వదిలేదాకా కదిలే ప్రసక్తి లేదన్నట్టు తమ దగ్గర ఉన్న భారీ గన్లని కాశీవైపు ఇంకా అతని మనుషుల వైపు చుంచారు. కాశీ గ్యాంగ్కి మరో ఆప్షన్ లేకపోయింది. వెంటనే పవన్ని వదిలిపెట్టారు. ఏంటి కాశీ, నీతో అణిగిమణిగి మాట్లాడితేనే అవతలి వాళ్లు చెప్పేది వింటావా? లేకపోతే వినవా? ఎందుకు నిన్ను నువ్వే పై స్థాయిలో చూసుకుంటావు అనవసరంగా? నువ్వు మాతో పోల్చుకుంటే చాలా చిన్నవాడివి. నాపై దాడి చేసే ముందు నువ్వు ఒక్క క్షణం ఆలోచించాల్సింది. నన్ను చంపి బాస్ని ఇక్కడికి రప్పించేంత దూరం ఆలోచించావు, కానీ నన్ను చంపిన తర్వాత నువ్వు బ్రతికి బయట కట్టగలవా ఆలోచించావా అన్నాడు పవన్. ఇవన్నీ మాట్లాడ్డం అనవసరం. నరేంద్రని చంపడానికి చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. దాని గురించి ఆలోచించండి. మమ్మల్ని శత్రువులుగా చేసుకుని మీరు సాధించగలిగేది కూడా ఏం లేదు. మీకు మాతో చాలా అవసరం ఉంది అని చెప్పాడు కాశీ. ముంబైలో మాకు కావలసిన నీలాంటి వాళ్లు చాలామంది దొరుకుతారు కాశీ. నేనింతకుముందే చెప్పినట్టు నీ గురించి నువ్వు ఎక్కువసేపు ఆలోచించుకో. అన్నిసార్లు నీ అహంకారం మా మీద పనిచేయకపోవచ్చు. నువ్వు ముంబైలో ఉన్నంతకాలం మాపై ఏదో విధంగా ఆధారపడాల్సిందే. మాతోనే మీకు ఎక్కువ అవసరం ఉంటుంది అన్నాడు పవన్. కాశీకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ముంబైలో ఉంటే వీళ్ల కింద ఇలాగే బ్రతకాల్సొస్తుందని అతనికి తెలుసు. అందుకే ఇక్కడ్నుంచి వెళ్ళిపోవడమే ఉత్తమం అనుకున్నాడు. సరే, నేను వెంటనే ముంబై వదిలేసి వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ ఇక్కడికి రాను అన్నాడు కాశీ. ఎంత పిరికి పంద కదా అనుకున్నారు లంకేష్ మనుషులు. కాని కాశీకి మాత్రమే తెలుసు తన వ్యాపారాన్ని బలపరుచుకోవడానికి కోసమే ముంబై వదిలి వెళ్ళిపోతున్నాడని. అజ్ఞాత వ్యక్తికి మెసేజ్ చేశాక ప్రణతికి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. కార్తికేయ తెచ్చిన స్నాక్స్ మొత్తం తినేసింది. అజ్ఞాత వ్యక్తి కాకపోయినా ఎవరో నరేంద్రపై అతిపెద్ద కుట్రతోనే ఉన్నారని అనుకుంది. ఇప్పటిదాకా
తను అనుకున్నట్లు నరేంద్రకి బాడీగార్డులు కూడా సరిపోరు. ఆయన వీలైనంత వరకు దూరపు ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకుంటే ఇలాంటివే జరుగుతాయి అని అనుకుంది. కొత్తగా నరేంద్రకి ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది ప్రణతికి. ఈరోజంటే ఏదో విధంగా తన తెలివి ఉపయోగించి బయటపడేలా చేయగలిగింది. కాని ప్రతిసారి ఇలా జరిగే అవకాశం లేదు కదా అని అనుకుంది. తలుచుకుంటుంటేనే భయంగా అనిపిస్తుంది. నరేంద్ర తాను విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో ఖచ్చితంగా ఎంతోమంది శత్రువులని కూడా చేసుకుంటాడు అని అనుకుంది. వ్యాపారంలో ఓడించలేక ఆయన్ని చంపేయడం ద్వారా అతని మీద గెలవాలి అనుకోవడం వాళ్ల పిరికితనమని స్పష్టంగా తెలుస్తుంది. బాల్కనీలో తన ల్యాప్టాప్ ముందు కూర్చుని వీడియో కాన్ఫరెన్స్లో ఉన్న అతని వైపు అదే పనిగా చూస్తూ ఉంది. ప్రణతి నరేంద్ర క్షేమం గురించి ఆలోచించినట్టే నరేంద్ర కూడా ప్రణతికి మళ్లీ ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాడు. ఆమెని ఎట్టి పరిస్థితుల్లోనూ తన కళ్లకి కనిపించకుండా వెళ్లనివ్వకూడదు అని అనుకున్నాడు. బాల్కనీలోకి వెళ్లే ముందు ప్రణతితో కూడా ఈ విషయమే చెప్పాడు. అందుకే ప్రణతి ఎటూ కదలడం లేదు. ఇప్పటిదాకా కార్తికేయ తెచ్చిన స్నాక్స్ మొత్తం తినేసింది. అయినా ఇంకా ఆకలిగా ఉంది తనకి. మళ్లీ నరేంద్ర తన పని ముగించుకుని వచ్చేదాకా తినడం కుదరదు అనుకుంది. ఏమైనా అవసరం ఉంటే పిలవమని కార్తికేయ చెప్పాడుగాని పెద్ద డిటెక్టివ్ అయిన అతన్ని ఇప్పుడు ఫుడ్ కోసం పిలవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనుకుంది. అందుకే అతన్ని పిలవలేదు. నరేంద్ర కోసం ఎదురుచూస్తూ ఉండడమే ఉత్తమం అనుకుంది. కాని ఆయన ఎప్పుడొస్తారో తెలీదు. బిజీగా ఉన్న అతని వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. నరేంద్రని చూస్తుంటే ప్రణతికి బన్నీ గుర్తుకొస్తున్నాడు. బన్నీతో మాట్లాడి కూడా చాలా కాలం అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళుంటాడనుకుని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్ చేద్దాంలే అనుకుంది. తనకి ఏదైనా కావాలంటే వెంటనే తన డ్రాయింగ్ బుక్ తీసుకుని దానిమీద తన చిన్న చిన్న చేతులతో ముద్దుగా రాసి చూపించే బన్నీ మళ్ళీ తన మనసులోకొస్తున్నాడు. ఎక్కువసేపు అక్కడే ఖాళీగా కూర్చునుండడంతో ప్రణతికి మెల్లిగా నిద్ర రావడం మొదలైంది. కాసేపలా వెళ్లి నడిచి రావాలి అని అనుకుంది. తనకి కనిపించకుండా వెళ్లొద్దు అని చెప్పాడు కాబట్టి ఏదో ఒక కాదనలేని కారణం చెప్పాలని అక్కడ టేబుల్ మీదున్న బుక్లో వాష్రూమ్ అని రాసింది. ఆ వెంటనే దాన్ని తన 2 చేతులతో పట్టుకుని నరేంద్ర వైపు చూయించింది. అతనికి సరిగ్గా కనిపించలేదు. కాస్త జాగ్రత్తగా చూడాలనుకుని ముందుకొచ్చాడు. వాష్రూమ్ అని చదవగానే నరేంద్రకి విపరీతంగా నవ్వొచ్చింది. కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్లందరికీ 2 నిమిషాలు బ్రేక్ అని చెప్పి అక్కడే కూర్చొని ప్రణతికి కాల్ చేశాడు. ప్రణతి, వాష్రూమ్ లాంటి వాటికైతే నన్ను అడగాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ బయటికి వెళ్లాలనుకుంటే మాత్రం నాకు చెప్పు, ఓకే అని అన్నాడు. ప్రణతి నవ్వుకుంటూ సరేనని చెప్పి అక్కడి నుండి క్షణంలో కనుమరుగైపోయింది. ఆ వెంటనే నరేంద్ర మళ్లీ తన పనిలో మునిగిపోయాడు. మరోవైపు పఠాన్, కార్తికేయ ఒకే రూంలో ఉండడంతో వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే అవకాశం దొరికింది. పఠాన్కి ఇప్పటి వరకు ప్రణతి చేసిన విషయం గురించి ఒక క్లారిటీ రావడం లేదు. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలాగైనా ప్రణతి గురించి వీలైనంత అధ్యయనం చెయ్యాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తన దగ్గర పనిచేసిన ఎంతోమంది అబ్బాయిల్ని చూశాడు పఠాన్. మగపిల్లలైనా వాళ్లకు విషయాన్ని నేర్చుకోవడానికి ఎంతో సమయం తీసుకునేవాళ్లు. కొన్నిసార్లు అవతలి వ్యక్తితో పోరాడ్డానికి విపరీతంగా భయపడేవారు. స్వయంగా తను కూడా ఈరోజు అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు. తనకి గన్లతో ఎంతో అలవాటున్నా వాళ్ల దగ్గర భయపడకుండా మాత్రం ఉండలేకపోయాడు. కాని ప్రణతి వాళ్లకి అస్సలే భయపడకపోవడం పఠాన్కి ఇంకా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఎలాగైనా ప్రణతితో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలి అనుకున్నాడు. తనకి ఉన్న 2 కూతుళ్లలో కనీసం ఒక్కరైనా ప్రణతిలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు పఠాన్. అతనికి యుద్ధ విద్యలంటే చాలా ఇష్టం. వట్టి కండబలంతో కాకుండా బుద్ధిబలంతో శత్రువు దగ్గర పోరాడేవాళ్లంటే అతనికి ఇంకా చెప్పలేనంత గౌరవం. వాళ్లమీద ఇష్టంతోనే యుద్ధనీతులకి గతంలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలలో మేధావులు ఉపయోగించిన టెక్నిక్లని బాగా పరిశీలించేవాడు. ఎంతోమంది షూటర్స్తో కూడా చాలా ఇష్టంగా మాట్లాడేవాడు కూడా. అదే తనకి ఈరోజు ప్రణతి పట్ల చెప్పలేనంత ఆసక్తిని తెచ్చిపెట్టింది. ప్రణతి పైకి చాలా సున్నితమైన అమ్మాయిలా కనిపిస్తుంది. కాని ఆమెలో ఉన్న ఎంతో విలువైన ప్రజ్ఞాపాఠవాలని ఇంకా బయటపెట్టట్లేదు అనుకున్నాడు. ఇంతలోనే అతని దగ్గరకొచ్చాడు కార్తికేయ. ఏంటి పఠాన్, ఏం మాట్లాడట్లేదు? చాలాసేపటి నుంచి చూస్తున్నా. నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు. ఏంటి సంగతి అని అడిగాడు. పఠాన్ వెంటనే ఏం చెప్పలేదు. తన్నుంచి ఏదొకటి వినాలని మాత్రం అనుకుంటున్నట్లు అనిపించింది కార్తికేయ మోహన్ చూస్తుంటే. ఏం లేదు కార్తికేయజీ, నేను ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నా. అది ప్రణతి. చాలా తెలివైన అమ్మాయి.
మీరక్కడ ఉండాల్సింది. ఆ అమ్మాయిని చూసుంటే షాక్ అయిపోయేవాళ్లు. అంతలా వాళ్లతో ఫైట్ చేసింది తెలుసా? ఆమె మాటలు కూడా ఏమాత్రం తక్కువగా లేవు. చెప్పే ప్రతి మాటలో ఎంతో లాజిక్ ఉంటుంది. తను మాట్లాడుతుంది అంటే అవతలి వాళ్లు మౌనంగా వింటూ ఉండాల్సిందే అన్నాడు. కార్తికేయకి షాకింగ్గా ఏం అనిపించలేదు. ప్రణతి చాలా తెలివైన అమ్మాయిని ఒక డిటెక్టివ్గా అతనికి ఆమెకి మొదటిసారి చూసినప్పుడే అర్థమైంది. ఎలాగైనా ప్రణతితో ఒకసారి ప్రత్యక్షంగా మాట్లాడాలి అనుకుంటున్నాడు. ప్రణతి ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని అతనికి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్తున్నది నిజమే. ప్రణతి చాలా తెలివైనమ్మాయి. మన బాస్ నరేంద్రకి తను నచ్చడంలో ఏమాత్రం సందేహం లేదు. అందంతో పాటు తెలివితేటలు కూడా తనకి మెండుగా ఉన్నాయి అని అన్నాడు. కార్తికేయ ప్రణతి గురించి చాలా పైపైన మాట్లాడుతున్నాడు అని అనిపించింది పఠాన్కి. ప్రణతిని అర్థం చేసుకోవాలి అంటే ఆమెని యాక్షన్లు చాలా దగ్గరగా చూడాలి, నేను చూశాను అనే మనస్తత్వంలో ఉన్నాడు అతను. అందుకే మళ్లీ ప్రణతి చేసిన ఆ ఫైట్ గురించే చెప్పే ప్రయత్నం చేశాడు. ముంబైలోనే 3 days స్టే. మీరింకా దగ్గరగా చూడలేదు ఆ అమ్మాయిని. ఒకవేళ చూసుంటే చాలా ఆశ్చర్యపోయి మాట్లాడేవాళ్లు. ఆ అమ్మాయితో చెప్పలేనంత ప్రజ్ఞాపాఠవాలున్నాయి. మనం కనీసం అంచనా కూడా వేయలేము. నా దగ్గర పనిచేసిన ఎంతోమంది అబ్బాయిలకి ప్రణతికున్న లక్షణాలలో ఒక్కటి కూడా ఉన్నట్టు అనిపించలేదు. ప్రణతి అంత వేగంగా నేర్చుకోగలుగుతుంది. అవతలి వాళ్లు దాడి చేసినప్పుడు వాళ్లకన్నా ఒక క్షణం ముందే ఎదురుదాడి చేసి వాళ్లని పడగొట్టడం అనేది ఎంత అసాధారణ విషయమో ఒక బాడీగార్డ్గా నాకు బాగా తెలుసు. పైగా తను ఇవన్నీ ఎలాంటి అనుభవం లేకుండా చేసింది. అది ఖచ్చితంగా పుస్తక జ్ఞానం మాత్రమే కాదు. ప్రణతికి ఖచ్చితంగా ఎవరికీ తెలియని గతముండి ఉంటుంది. నాకనిపిస్తుంది చూడండి, తను ఒక రహస్య ముఠాలో అయినా పనిచేసుండాలి, లేదా ఎవరిమీదైనా చెప్పలేనంత ద్వేషంతో వాళ్లని ఎలాగైనా మట్టుపట్టాలని తనంతట తానే ఈ విషయాలన్నీ నేర్చుకునైనా ఉండాలి. ఎలా నేర్చుకున్నా ప్రణతి చేసిన విషయం మామూలుది కాదు. దాని గురించి ఎంతసేపు మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ప్రణతిలాగా నా కూతుళ్లలో ఒక్కరు పెరిగినా నేను చాలా సంతోషిస్తాను అని అన్నాడు పఠాన్. పఠాన్ ఇలా ఆపకుండా మాట్లాడేసరికి కార్తికేయకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ప్రణతి ఒక ప్రత్యేకమైన మనిషి అని అతనికి కూడా బాగా తెలుసు. కానీ మరి ఇంతలా ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు ఆమె గురించి మాట్లాడడం కాస్త అతిగానే అనిపించింది కార్తికేయకి. పఠాన్ని డిస్టర్బ్ చేయకుండా, పఠాన్జీ, నేను ప్రణతి గారిని అక్కడ చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించకపోవచ్చు. కానీ మీరు ఇంతలా తన గురించి ఇంకా ఆలోచిస్తున్నారంటే నేను అర్థం చేసుకోగలను. తన పట్ల మీ అభిమానాన్ని, పొగడ్తల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అని అన్నాడు కార్తికేయ. కార్తికేయ మాటల్లో ఒక విధమైన అసహనం కనిపించింది. ప్రణతి గురించి అదే పనిగా ఇలా మాట్లాడడం ఇంక కరెక్ట్ కాదేమో అనుకున్నాడు. సో ఇంక టాపిక్ని డైవర్ట్ చేయడం మేలనుకుని, అయితే రాజ్బిహారీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని బాస్కెలా తెలిసింది? ప్రణతి గారు ఇక్కడికి రావడం ఎంత ఊహించని విషయమో, బాస్ ఇక్కడికి రావడం కూడా మాకంతే ఊహించని విషయం. నిజానికి ఆయన్ని చూడగానే మాకు చాలా షాకింగ్గా అనిపించింది. మీరంతా ఉన్నట్టుండి మాయమైపోయేసరికి బాస్కి అనుమానం వచ్చి నాకు చెప్పారు. మీరెక్కడున్నారు అని ఎంక్వైరీ చేస్తే మిమ్మల్ని ఇక్కడ ట్రాప్ చేశారని తెలిసింది. ఈ విషయం వెంటనే నరేంద్రకి చెప్పాక మేమంతా అక్కడికి రావడం, లక్కీగా మీకేం కాకుండా ఉండడం సంతోషంగా అనిపించింది. కానీ ప్రణతి ఇక్కడికి రావడం మాత్రం ఏమాత్రం ఊహించలేదు. తను ఫైట్ చేయడం వల్లే మీరు బ్రతకగలిగారు అని తెలుస్తుంది. లేకపోతే ఈ పాటికి మీరు చనిపోయి ఉండేవాళ్లేమో అన్నాడు కార్తికేయ. ఈ మాట చెప్పడానికి కార్తికేయకి చాలా కష్టంగా అనిపించింది. తమ ప్రాణాలు మిగిలి ఉండడానికి ప్రణతే కారణమన్న విషయం గుర్తు తెచ్చుకొని తనలో తాను మరోసారి ఆమెకి థాంక్స్ చెప్పుకున్నాడు. అక్కడికొచ్చిన గ్యాంగ్ మాకు పూర్తిగా కొత్త. వాళ్ళనెప్పుడు చూడని కూడా చూడలేదు. అసలు ఎక్కడుంటారో, ఎక్కడ్నుంచొచ్చారో తెలీదు. మనల్ని స్వయంగా వాళ్లే కక్షతో టార్గెట్ చేశారా, లేక ఇంకెవరైనా వాళ్లతో చేయించారా అనేది తెలియాల్సింది అని చెప్పాడు కార్తికేయ. వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారండి. కాని అక్కడ వాళ్ల చేతిలో మన టీం నుండి గాయపడింది గుణ ఒక్కడే. చాలా కంగారుగా ఇక్కడికొచ్చాడు. చాలాసేపటి ప్రయాణం తర్వాత వచ్చి ఉండడం, బాస్ పిలిచారన్న టెన్షన్లో సరిగ్గా తినకపోయి ఉండడం వాళ్లు ఈజీగా టార్గెట్ చేసేలా చేసింది. అతన్ని తొందరగా కోరుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ప్రణతి సరైన టైంకి రాకపోయుంటే గుణ కూడా ఈ పాటికి చచ్చిపోయుండేవాడు అని చెప్పాడు పఠాన్. మళ్లీ ప్రణతి గురించి పఠాన్ మాట్లాడడం కార్తికేయకి మెల్లగా విడ్డూరంగా అనిపించడం మొదలెట్టింది. కార్తికేయ గారు,
మన బాస్కి మనం కాకుండా వేరే ఎవరైనా టీం ఉన్నారా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రణతి లాంటి ఒక చిన్న అమ్మాయే ఇలా ఉంటే ఆ టీంలో వాళ్ళు ఎలా ఉంటారో కదా అని అడిగాడు. పటాన్జీ, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారని ఖచ్చితంగా చెప్పగలను. మీరనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు. బాస్కి మనం తప్ప ఇంకెవ్వరూ తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నన్ను ఎంక్వైరీ చేయకుండా ఆయన ఎవ్వరినీ పనిలో పెట్టుకోరు. ప్రణతి చాలా అరుదైన అమ్మాయే. కానీ మీరు ఆ విషయంలోంచి బయటకొచ్చేసేయండి. మిమ్మల్ని ఎలాగైనా కాపాడాలి అన్న స్పృహలో వాళ్లందరి మీద తన విశ్వరూపం చూపించుండొచ్చు. కాని తన గురించి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తే ఆమెని వేరొక స్థాయిలో ఉంచినట్లవుతుంది. తనకి మరేదైనా సమస్య వచ్చినప్పుడు తనని తాను కాపాడుకునే పరిస్థితిలో కూడా ఉండలేకపోవచ్చు. ఒకవేళ మీరనుకుంటున్నట్లు తనతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం దొరికినా కూడా అనవసరంగా పొగిడి తనకి అపనమ్మకాన్ని కలిగించొద్దండి అన్నాడు. పఠాన్ మెల్లగా నవ్వడం మొదలుపెట్టాడు. అతని సంతోషాన్ని మరింత రెట్టింపు చేయడానికి అంతలోనే గుణ కూడా అక్కడికొచ్చేశాడు. పఠాన్తో పాటు ఉండే 2 బాడీగార్డులు సేఫ్గా గుణాన్ని హోటల్కి తీసుకొచ్చారు. డాక్టర్లు అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి బుల్లెట్లు అతని శరీరంలోంచి తీసేశారు. తొందరలోనే ఆ గాయాలు కూడా మానిపోతాయని చెప్పారు. నేరుగా వచ్చి వాళ్ళిద్దరి మధ్యనే సోఫాలో కూర్చున్నాడు గుణ. గుణ, ఇప్పుడెలా ఉంది? నీతో పాటే వచ్చేవాళ్లం కానీ సార్తో కూడా ఎవ్వరు లేరు కదా, అందుకే రాలేకపోయాను. అక్కడ మిల్లో జరిగిందేది మనసులో పెట్టుకోద్దు అని అన్నాడు పఠాన్. ప్రణతి గురించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం చాలా దూరమే వెళ్ళింది. తమలో తామే కాల్చుకుని చచ్చిపోతామనే పరిస్థితి దాకా వెళ్లడం వాళ్లు ఏమాత్రం ఊహించని విషయం. పర్లేదు పఠాన్జీ, నాకు బానే ఉంది. మీరు నా వెంట రాలేదని నేనేం అనుకోలేదు. కానీ మీరిక్కడ ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, నేనొచ్చానని మాట్లాడడం మానేయొద్దు అన్నాడు గుణ. గుణ, మరీ రహస్యాలేం లేవ్లే. పఠాన్జీ ప్రణతిగారు చూపిన ధైర్య సాహసాల గురించి అదే పనిగా ఇందాకట్నుంచి చెప్తున్నారు. ఆయన 2 కూతుళ్లలో ఒకరు ప్రణతిలా ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పాడు కార్తికేయ. అవును కార్తికేయ గారు, అతను చెప్పింది నిజమే. అసలు ఆ అమ్మాయి అంతలా వాళ్లని భయపెట్టి పారిపోయేలా చేస్తుందని అసలు ఊహించలేదు తెలుసా. ఇప్పటిదాకా ఆమె ఇంతలా తిరగబడగలుగుతుందని అనుకోనే లేదు. అమ్మాయి కాబట్టే తనకి బాడీగార్డ్గా ఉండమని చెప్పారు బాస్. మొదట అపార్థం చేసుకుని పఠాన్ గారు ఉండనని చెప్పారు. ఆ వెంటనే నన్నుండమని చెప్పారు. తనని మొదటిసారి కలిసినప్పుడే నాకు బాడీగార్డ్ అవసరం లేదు అని చెప్పింది. అప్పుడే నేను సందేహించుండాలి ఎందుకు వద్దందో అంటూ నవ్వాడు గుణ. కార్తికేయ పఠాన్లు కూడా అతనితో పాటే చిన్నగా నవ్వుతున్నారు. కాని ప్రణతి ఎవరు అనేది నాక్కూడా తెలీదు. తనెవరో తెలుసుకోవాలనుంది. ఎక్కడ్నుంచొచ్చింది, తన నేపథ్యమేంటి, సో ఇలాంటి విషయాల గురించి. ఎందుకంటే తను కేవలం నటి మాత్రమే కాదు అన్నాడు గుణ. పఠాన్ కార్తికేయులు అలాగే వింటున్నారు. తనకి ఒకరు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాని తను ఎప్పుడూ అలాగే ఉంటుందా అనేది ప్రశ్న. ఎందుకో తెలీదు, ఈ ఉదయం ఆ సంఘటన జరిగినప్పటినుంచి ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాను. చాలా మంచి మనస్తత్వం ఉన్న అమ్మాయి కూడా తన పనివాడిని చిన్నచూపు చూడకుండా తనని సిస్టర్ అని పిలవమని చెప్పింది అన్నాడు. నాక్కూడా తన గురించి అంతగా తెలీదు. మీరిద్దరూ చెప్తుంటే ఇంక నమ్మక తప్పడం లేదు. తనలో మంచి తెలివితేటలున్నాయని తెలుసు, కానీ ఇలా ఫైట్ చేసే నైపుణ్యాలు కూడా ఉన్నాయని తెలీదు. కానీ మనం ఆ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. ఎందుకంటే బాస్కి తను చాలా పర్సనల్. తన గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నామని తెలిస్తే ఆయనకి కోపం రావచ్చు. కాబట్టి ఆ అమ్మాయి సంగతి పక్కన పెట్టి బాస్ ఇచ్చిన మిగతా ఆదేశాల గురించి ఆలోచించండి. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసప్పాయింట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు కార్తికేయ. బాస్ ఇష్టానికి ఏమాత్రం వ్యతిరేకంగా వెళ్లకుండా ఉండాలంటే ఆయన చెప్పినట్టే వినాలి. కాబట్టి మౌనంగా సరేనని తలూపారు ఇద్దరు. సో ఇప్పుడు ప్రణతి దగ్గరకొచ్చేద్దాం. వాష్రూమ్ నుండి తిరిగొచ్చిన ప్రణతి నరేంద్ర మీటింగ్ ఎప్పుడైపోతుందా అని అతని వైపు చూస్తూనే ఉంది. చాలాసేపటి వరకు అతను ల్యాప్టాప్ ముందే మౌనంగా కూర్చునున్నాడు. ఎవరితోనూ మాట్లాడుతున్నట్టు కూడా అనిపించలేదు. తనీ దగ్గరగా వెళ్లి ఆయనతో మాట్లాడడం మేలనుకుంది. నరేంద్ర గారు, అయిపోయిందా మీ కాన్ఫరెన్స్ అని అడిగింది అమాయకంగా. ప్రణతి, ఇప్పుడే అయిపోయింది. ఇంకొద్దిసేపు వెయిట్ చేయి, నేనిప్పుడే స్నానం చేసొస్తాను అని చెప్పాడు నరేంద్ర. అవునా, అప్పుడు కూడా మీకు కనిపించేట్టుండాలా అంది అనుకోకుండా. అలా అన్న వెంటనే విషయం అర్థమై నాలుగు ఖర్చుకుంది. ఉన్నపళంగా అలా ఎలా అనేసానా అని తనని తానే నిందించుకుంది.
నరేంద్ర తన దగ్గరగా వచ్చి మెల్లగా ఆమె వెంట్రుకల్ని సవరించడం మొదలుపెట్టాడు. నువ్వనుకున్న దానికంటే చాలా వీక్ నేను. నాతో ఇలా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు, ఓకే అన్నాడు నరేంద్ర. ప్రణతి షాక్ అయిపోయింది. ఇప్పటిదాకా తను నరేంద్రతో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అనుకోకుండా ఏదో ఫ్లోలో అలా మాట్లాడేసింది. ఈరోజెందుకో తెలీదు అలా వచ్చేసింది. ఆ బిహారీలతో చేసిన సాహసం తర్వాత ఇది రెండో సాహసం అనుకుంది. అమెరికా వెళ్లి చేయాల్సిన మీటింగ్లని కూడా ఇక్కడి నుండి చేసే అవకాశం ఏమైనా ఉందేమో అని ఆలోచించాడు నరేంద్ర. అతనికి ఇప్పటికిప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లకపోవడమే మంచిది అనిపించింది. చాలాసేపట్నుంచి ప్రణతితో ఈ విషయం గురించి చెప్పాలి అనుకున్నాడు. బహుశా తను అమెరికా చూడాలి అనుకుని నాతో రావడానికి ఒప్పుకుందేమో అన్న సందేహం వచ్చింది. ఎలాగైనా ప్రణతితో తొందరగా ఈ విషయం చెప్పడమే మంచిది అనుకుంది. ప్రణతి, మనం అమెరికా వెళ్లడం లేదు. ఇక్కడ్నుంచి మీటింగ్స్ చేసే అవకాశం ఉంది. గుణాకి కూడా బాగలేదు కదా. అతని చేతి ఇప్పుడు ట్రావెల్ చేయించడం అంత మంచిది కాదు. పైగా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు మళ్లీ అమెరికా వెళ్లడం చాలా టైర్సంగా అనిపిస్తుంది. వాళ్లు మనతో కాన్ఫరెన్స్లోనే మాట్లాడడానికి ఒప్పుకున్నారు కూడా. మరో 3 రోజులు ఇక్కడే ఉందాం. ముంబైలోనే కొంతమందిని కలవాల్సింది. నీకేం ఇబ్బంది లేదుగా అని అడిగాడు నరేంద్ర. క్షణం కూడా ఆలోచించకుండా అస్సల్లేదు అని చెప్పింది ప్రణతి. ఆ వెంటనే తన నుదిటి మీద తన చేతితో దీవిస్తున్నట్టు తట్టి నవ్వుకుంటూ నరేంద్ర వాష్రూంకి వెళ్ళిపోయాడు. ప్రణతి మెల్లిగా పాట పాడడం మొదలుపెట్టింది. నరేంద్ర దగ్గర తనకి చాలా కాలం తర్వాత మళ్లీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, ఆయన్ని చూస్తేనే చాలా భయంగా అనిపించేది. కాని ఇప్పుడు ఎలాంటి భయం ఏమీ లేదు. చాలా ధైర్యంగా ఫీలవుతుంది కూడా. కేవలం ఆయన్ని, ఆయన మనుషుల్ని కాపాడ్డం కోసం తనేదో ఒకటి చేయాలన్న ఆలోచనతోనే వాళ్లతో అలా ఫైట్ చేసే ధైర్యాన్ని సంపాదించింది. నరేంద్ర ప్రణతితో ఇప్పటి వరకు ఆ ఫైట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అడిగితే తను ఖచ్చితంగా చెప్పదు అని తనకు అనిపించింది. లోపల స్నానం చేస్తున్న నరేంద్ర ప్రణతి పాట చాలా మధురంగా వినిపిస్తుంది. తన మనసంతా కరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ 3 రోజులు నరేంద్ర అస్సలు బయట అడుగు పెట్టలేదు. ప్రణతిని కూడా వెళ్ళనీయలేదు. ఎక్కువ సమయం తన ల్యాప్టాప్లో వ్యాపార వ్యవహారాలని చూసుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కరితో కాల్స్ మాట్లాడడం లేదా గ్రూప్స్తో మాట్లాడడం, ఏదో విధంగా అయితే అతను మాటల్లోనే బిజీగా ఉంటున్నాడు. ముంబైలో కొత్తగా చూడటానికి కూడా ఏం లేదు అనుకున్నాడు నరేంద్ర. ప్రణతిని ఆ ప్రశ్న అడగడానికి కూడా ఇష్టపడలేదు. బయటికి వెళితే వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి అతని దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదు. అందుకే మౌనంగా తన పనిలో మాత్రమే ఉండిపోయాడు. ప్రణతి అతని కనుసన్నల్లోనే ఉంటూ తన మానసిక ప్రపంచంలో తానుండిపోయింది. మరోవైపు పఠాన్, గుణ, కార్తికేయలు కూడా డిఫరెంట్ విషయాలు మాట్లాడుకుంటూ ప్రణతికి నరేంద్రకి సేవలు చేస్తూ గడిపేశారు. నరేంద్ర ఎవరినైనా కలవాలి అనుకుంటే అతన్ని తీసుకుని టెర్రస్ మీదకు వెళ్లేవారు. నరేంద్ర వేరే వ్యక్తులని కలిసిన విషయం కూడా ప్రణతికి తెలిసేది కాదు. ఇదంతా దగ్గరుండి చూసుకునే వ్యక్తి కార్తికేయ. అతన్ని కాదని నరేంద్రని గమనించే అవకాశం వాళ్ల ఆధీనంలో ఉండదు అనుకుంది. ఆ బీహారీ గ్యాంగ్ రాకపోయుంటే ఖచ్చితంగా తనకు తానుగా నరేంద్ర గురించి కొద్దిగా అయినా రహస్యంగా తెలుసుకునేదాన్ని అనుకుంది. 3 రోజుల తర్వాత ప్రణతితో కలిసి నరేంద్ర నగరానికి తిరిగొచ్చేశాడు. ముందుగా ప్రణతిని అపార్ట్మెంట్ దగ్గర దించేయాలి అనుకుని అటువైపుగా కార్ని పోనీయడంతో, నరేంద్రగారు, నన్నెవరూ ఏం చెయ్యరు. నేను తర్వాతైనా ప్రశాంతంగా అక్కడికి ఒంటరిగా వెళ్ళిపోగలను. కానీ మీ విషయం అలా కాదు. మీరు జాగ్రత్తగా ప్యాలెస్కి వెళ్లడం చాలా ముఖ్యం. నేను కూడా మీతో పాటే వస్తాను అనంది. నువ్వమ్మాయివి కదా, నేనే ముందు నిన్నక్కడికి పంపించి తర్వాత నేను వెళ్ళిపోవాలి అన్నాడు నరేంద్ర. అలా ఏం ఉండదు. ఇక్కడ ఎవరి జెండర్ అనేది పెద్ద విషయమే కాదు. కానీ మీరు సేఫ్గా వెళ్లడం మాత్రం చాలా పెద్ద విషయం. నేను మీతో వస్తాను. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించొద్దు అంది ప్రణతి. ఇక ప్రణతికి ఏమీ చెప్పలేకపోయాడు నరేంద్ర. తనని ఎలా కన్విన్స్ చేయాలో కూడా తనకు అర్థం కాలేదు. కొన్నిసార్లైతే తను పిలిచినా రావడానికి చాలా భయపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో తనంతటి తానే వస్తానని చెప్తుంది కదా అని అనుకున్నాడు. తనని అర్థం చేసుకోవడానికి చాలామంది ఎలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో ప్రణతిని అర్థం చేసుకోవడం కూడా అంతే కష్టం అనిపించింది అతనికి. ఆ వెంటనే నరేంద్ర బన్నీకి మెసేజ్ చేశాడు. 1 గంటలో ఇంటి దగ్గరుంటాం, కిటికీలోంచి చూస్తూ ఉండు అని. కాని బన్నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.
నరేంద్ర ఓపిగ్గా రిప్లై వస్తుందేమో అని చూస్తున్నాడు. కాని బన్నీ నుంచి రెస్పాన్స్ లేదు. మళ్ళీ ఇంకో మెసేజ్ చేశాడు, ప్రణతి ఆంటీ కమింగ్ అని. అయినా బన్నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ఇంకా చూసుకోలేదేమో అనుకున్నాడు. ప్రణతి అనుకుంటున్నట్లు బన్నీ ఈరోజు స్కూల్కి వెళ్లలేదు. ఇప్పట్నుంచే చదువు చదువు అని రోజూ బడికి పంపితే మొద్దులా తయారైపోతాడని లోకేష్తో ఇంటికి పంపించారు తాతయ్య నానమ్మలు. బన్నీని అలా సున్నితంగా అర్థం చేసుకునే మనస్తత్వం వాళ్ల దగ్గరుంది. లోకేష్ ఈ ఉదయమే బన్నీని అక్కడ దించేసి తిరిగా ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. బన్నీని పనివాళ్లు చాలా కాలం తర్వాత చూస్తున్నారు కాబట్టి అతను మళ్లీ తిరిగి వెళ్ళిపోవాలనుకోకుండా అతనికి మర్యాదలు చేస్తున్నారు. తన డ్రాయింగ్ బుక్తో బిజీగా ఉన్న బన్నీ ఇంకా తన ఫోన్ చూసుకోలేదు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చూసుకోగానే అతనికి చాలా సంతోషంగా అనిపించింది. వెంటనే డాడీకి ఎస్ అని రిప్లై పెట్టాడు. బన్నీకి విషయం అర్థమైందన్న విషయం నరేంద్రకి అర్థమైంది. కాని ప్రణతికి ఈ విషయం తెలీదు. ఇది తనకి పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేసే విషయం కానుంది. సరిగ్గా గంట తర్వాత ప్రణతి నరేంద్రలు ఇద్దరూ ప్యాలెస్కి చేరుకున్నారు. ప్యాలెస్ దగ్గరికి రాగానే అద్దం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది బన్నీ విండోలోంచి చూస్తున్నాడని. చాలా కాలం తర్వాత బన్నీని చూడగానే ప్రణతికి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ చూడ్డం నమ్మలేకపోయింది. ప్యాలెస్ దగ్గరగా కారు చేరుకునే కొద్దీ తన గుండె మరింత గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. 2 నిమిషాల్లో కారు దిగిన వెంటనే బన్నీ వాళ్ల వైపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. నరేంద్రను అస్సలు పట్టించుకోలేదు కాని నేరుగా ప్రణతి వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రణతికి చాలా సంతోషంగా అనిపించింది. ఎంతకాలమైనా బన్నీ తనని ఏమాత్రం మర్చిపోడు అనుకుంది. కాని నరేంద్ర మొహం మాత్రం పూర్తిగా వాడిపోయింది. ఒక్కసారిగా ప్రణతి దగ్గరికి వెళ్లడంతో అతనికేం చెప్పాలో తెలియలేదు. కాని వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నరేంద్రకి కూడా కడుపు నిండిపోతుంది. తమ ముగ్గుర్ని ఎప్పుడు అలాగే చూసుకోవాలి అనేది అతని కోరిక. కొన్ని నిమిషాల పాటు బన్నీని ప్రణతి తన ముద్దులతో ముంచెత్తేసింది. హత్తుకుని చాలాసేపు అటూ ఇటూ నడిచింది. నరేంద్ర మౌనంగా వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతన్ని గమనించింది ప్రణతి. నరేంద్ర మొహం ఎందుకు మాడిపోయిందో ఊహించడం ఆమెకేమీ కష్టంగా అనిపించలేదు. బన్నీ, డాడీని చూసి కూడా చాలా కాలం అయింది కదా, మరి డాడీ దగ్గరికి వెళ్ళవా అనంది. బన్నీ ఆలోచించడం మొదలెట్టాడు. కాని ప్రణతి చెప్పాక కూడా నరేంద్ర దగ్గరికి వెళ్లడానికి బన్నీకి మనసు రావడం లేదు. అతన్ని ఎలాగైనా ఒప్పించి నరేంద్ర దగ్గరికి వెళ్లేలా చెయ్యాలి అనిపించింది ప్రణతికి. ఎందుకంటే రాగానే తన దగ్గరకొచ్చేసి ఆయన అస్సలు పట్టించుకోనేందుకు మాడిపోయిన మొహాన్ని ప్రణతి చూడలేకపోయింది. బన్నీ, డాడీ ఫ్యామిలీ కోసం చాలా కష్టపడతారు. పొద్దొస్తమానం ఆఫీస్ పని మీదే ఉంటారు. ఆయన ఇలా కనిపించినప్పుడు దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి హగ్గివ్వు అని చెప్పింది. ప్రణతి ప్రేమగా చెప్పిన ఈ విషయం గురించి బన్నీ నిదానంగా ఆలోచిస్తున్నాడు. ఆమె చెప్తున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదనిపించింది. ఆ వెంటనే నరేంద్ర వైపు పరిగెత్తాడు. అతన్ని హత్తుకుని 2 సెకండ్లలో వెనక్కొచ్చేసి ప్రణతి ముందు నిలబడ్డాడు. తనకేదో ముష్టేసినట్టు ఇలా హత్తుకుని అలా వెళ్ళిపోవడం నరేంద్రకి ఏదోలా అనిపించింది. అసలు దగ్గరికి రాకుండా ఉన్నా బావుండేది అనుకున్నాడు. నరేంద్ర మోహన్ చూడగానే ప్రణతికి చాలా నవ్వొచ్చింది. కాని వస్తున్న నవ్వుని ఏమాత్రం ఆపుకోలేకపోయింది. కొన్ని క్షణాల పాటు ఆమె వైపు చాలా కోపంగా చూసిన నరేంద్ర ఒక్కసారిగా ప్రణతి వైపు చూసి సన్నగా నవ్వుతూ ప్యాలెస్లోకి కదిలాడు. ముందు నరేంద్ర ఇంటికి చేరుకోగానే తను తిరిగి అపార్ట్మెంట్కి వస్తానని చెప్పడంతో ఆ వెంటనే బన్నీకి మళ్లీ వస్తానని చెప్పి వెనక్కి బయలుదేరింది ప్రణతి. తిరిగి వెళ్తుంటే ప్రియాంక నుంచి కాలొచ్చింది. ఇంకా నయం, ఇక్కడికొచ్చాక ఇలా కాలొచ్చింది. ఒకవేళ ముంబైలో ఉన్నప్పుడొచ్చుంటే ఆమెకస్సలు సమాధానం చెప్పగలిగేదాన్ని కాదు అనుకుంది. ఆ కాల్ వెంటనే లిఫ్ట్ చేశాక ఆఫీస్ దగ్గరికి రావాలని చెప్పింది ప్రియాంక. తన అపార్ట్మెంట్కొచ్చాక తొందరగా ఫ్రెషప్ అయ్యి వెంటనే ఆఫీస్కి బయలుదేరింది ప్రణతి. ఆఫీస్లోకి ఎంటర్ కాగానే ఈ మధ్యే తనని ఆర్నమెంట్ షాప్లో ఆట పెట్టించిన అమ్మాయిల గ్రూప్ అంతా అక్కడ కనిపించింది. వాళ్లంతా పైకి చూస్తూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. దేని గురించా అని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రణతికి అర్థమైంది. అక్కడ పెద్ద స్క్రీన్లో నీతూ అగర్వాల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుందని. నీతూ ఈ మధ్య ఒప్పుకున్న ఒక పెద్ద సోప్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ అది. అందులో నీతూ చాలా అందంగా కనిపిస్తుంది. తనిక్కడ కనిపించినంత అందంగా ఇంకెక్కడ కనిపించలేదు. అమేజింగ్! అవును, ఈ మధ్యకాలంలో
ఇంత అద్భుతంగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ ఇంకోటి చూడలేదు. చూస్తానని కూడా నాకు అనిపించడం లేదు. ఇంకెవ్వరూ నీతూ మేడం దరిదాపుల్లోకి కూడా రాలేరు. మనం నీతూ మేడంకి ఇలా అందానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేసే అవకాశం వచ్చింది, కానీ ఇంకెవరూ మరీ ఫన్నీగా పిల్లలు ఆడుకునే వీడియో గేమ్స్కి అడ్వర్టైజ్మెంట్ చేసే కర్మ దాపరించింది. ఇలా వాళ్ళకి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చివరమ్మాయి ఖచ్చితంగా తనని చూసే కామెంట్ చేసిందని అర్థమైంది ప్రణతికి. ఏమీ తెలియనట్టు ఇంకో అమ్మాయి, ఏ నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రణతి గురించేనా అని అడిగింది. మరి ఇంకెవరి గురించి? దాని గురించే అని అంది ఆ అమ్మాయి. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నీతూ అగర్వాల్ ముందు తనని అవమానించి ఇలా మాట్లాడడం తనకి ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించలేదు. వాళ్ళలా మాట్లాడుకోవడం తమకొక అవసరమని, అలా మాట్లాడితేనే నీతూ వాళ్ళని తన చుట్టూ ఉండే అవకాశం ఇస్తుందని ప్రణతికి స్పష్టమైన అవగాహన ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఎప్పుడూ ప్రణతిని తన మనసులో మోయడం నీతూకిష్టం లేదు. కావ్యకి తనకి మధ్య ఇది పెద్ద తేడా అనుకోవచ్చు. కావ్య పొద్దస్తమానం ప్రణతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని ఎలా నాశనం చేయాలి, ఏం చేస్తే తను ఎదగకుండా ఉంటుంది, తనకి అటెన్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అన్నీ ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడే ఎక్కువసేపుంటే ఇంతకుముందు జరిగినట్టే మళ్లీ వీళ్లతో గొడవ జరిగే అవకాశం ఉంది అనుకుంది. ఈరోజు కూడా అనవసరంగా తనని ఇబ్బంది పెట్టి చాలా టైం వేస్ట్ చేశారు. అందుకే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణతి. నేరుగా ప్రియాంక ఆఫీస్కి వెళ్ళింది. డోర్ కొట్టి వెంటనే లోపలికి వెళ్ళి, ప్రియాంక గారు రమ్మని పిలిచారు, దేని గురించి అని అడిగింది. ప్రణతి రా కూర్చో, నీతో మాట్లాడాలి అంది ప్రియాంక. ప్రణతి వచ్చి సోఫాలో కూర్చోగానే, నీకు ఈమో అనే బ్రాండ్ గురించి ఏమైనా ఐడియా ఉందా అని అడిగింది. ఉందండి, వాళ్ళు పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు కదా, చాలాసార్లు టీవీలో చూశాను అని చెప్పింది ప్రణతి. కరెక్ట్, ఆ కంపెనీనే అంది ప్రియాంక. ఓ, నాకు తెలిసినంతవరకు ఆ కంపెనీ చాలా సోప్ షాంపూ కంపెనీల కంటే పెద్దది. ఈమో ముందు మిగతా అన్నీ దిగదుడిపే. అప్పట్లో నేను కూడా కొంతకాలం వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. తర్వాత ఏమైందో తెలీదు, అవి మార్కెట్లో దొరకడం లేదు, ఫారిన్ నుంచి ఆర్డర్ చేయాల్సి వస్తుంది అంది ప్రణతి. అవును, ఆ బ్రాండ్ గురించి చాలామందికి తెలియదు కూడా. బాగా డబ్బున్న ఎలైట్స్కి, సెలబ్రిటీస్కి మాత్రమే తెలిసిన బ్రాండ్ అది. 30 ఏళ్ల నుండి మార్కెట్లో ఉన్నా ఇప్పటి వరకు వేరే వాళ్లకి తెలిసే అవకాశమే రాలేదు. ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉండడం కూడా ఒక కారణమే. ఈ కంపెనీ తయారు చేసే 120 రకాల పర్ఫ్యూమ్స్ అన్నిట్లో దేని ప్రత్యేకత దానిదే. ప్రతి ఒక్కదానికి విదేశాల్లో మంచి గుర్తింపుంది అని చెప్పింది. ప్రణతి వింటూనే ఉంది. వాళ్ళు ఈ మధ్య మన దేశంలో మళ్లీ తమ ప్రోడక్ట్స్ని తీసుకురావాలి అనుకుంటున్నారు. అందుకోసం వాళ్లకొక అంబాసిడర్ కావాలి అని చెప్పింది ప్రియాంక. ఓ, నన్నేమైనా సైనప్ చేయాలి అనుకుంటున్నారా అని అడిగింది. ఆల్రెడీ చేసేశాను. భూలోక స్వర్గం సినిమాలో నీ పర్ఫార్మెన్స్ క్లిప్ ఒకదాన్ని పంపించాను. వాళ్ళు బావుంది అన్నారు. ఆడిషన్స్కి పిలవడానికి కూడా పరిశీలిస్తున్నట్టున్నారు. ప్రణతికి చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటిదాకా తను గేమింగ్ కంపెనీకి మాత్రమే అంబాసిడర్గా చేసి ఉండడంతో వాళ్లు తనని ఎలా ఆట పట్టించారో తనకి వెంటనే గుర్తొచ్చింది. కానీ ప్రణతికి ప్రియాంక చెప్తున్నది నమ్మబుద్ధి కావడం లేదు. మేడం, ఇలాంటి ప్రోడక్ట్స్కి ఇప్పటిదాకా బాగా పేరున్న సెలబ్రిటీని తీసుకోవడానికి ఇష్టపడతారు కదా, నన్ను సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? నీతూ అగర్వాల్ లాంటి వాళ్లని ఎంచుకుంటే తమకెక్కువ ప్రయోజనం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆమెని తీసుకునే అవకాశం ఉంది కదా అంది అనుమానంగా. నాక్కూడా అలాగే అనిపించింది, కానీ మన కంపెనీ తరపున వాళ్లు నీది మాత్రమే ఓకే చేశారు. నీతూ మేనేజర్ సంధ్య కూడా ఈ ఛాన్స్ కోసం ట్రై చేసిందిలే అని చెప్పింది ప్రియాంక. ప్రణతికి చెప్పలేనంత ఆనందం కలిగింది. ఒక చేదు అనుభవం కలగగానే మళ్లీ ఇలాంటి మంచి అవకాశం దొరకడం తన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది అనిపించింది. ప్రణతి చాలా సంతోషంగా ఉన్న విషయం ప్రియాంకకి స్పష్టంగా తెలుస్తుంది. కానీ తనకి ఎక్కువగా ఊహించుకునే అవకాశం ఇవ్వకూడదు అనుకుంది. నీతూ ఈ రేస్లో లేకపోయినప్పటికీ ఇంకా వేరే కంపెనీల నుంచి కూడా సెలబ్రిటీలు నీకు పోటీగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, వాళ్లందర్నీ నువ్వు విజయవంతంగా ఎదుర్కోగలిగితేనే ఈ అవకాశం నీకు రాగలదు, లేకపోతే కష్టం అని చెప్పింది. ప్రణతి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా తన పూర్తి ధ్యాస సినిమాల మీద మాత్రమే ఉండేది. కానీ వ్యాపార ప్రకటనలతో కూడా ఎంతో పేరు, డబ్బు సంపాదించుకోవచ్చో, అందులో కూడా ఎంత పోటీ ఉంటుందో
తనకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ నువ్వు మరీ అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బిగినర్గా నువ్వు అంత దూరం వెళ్ళడం కూడా చాలా గొప్ప విషయమే. ఒకవేళ ఆ రైక్స్ నీకే దొరికితే చాలా సంతోషం. దొరక్కపోయినా బాధపడాల్సిందేం లేదులే అని చెప్పింది. ఖచ్చితంగా ప్రియాంక గారు, నాకు ఇప్పటినుంచే అలాంటి వాళ్లతో పోటీ పట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా అంత దూరం వెళ్తానని ఎప్పటినుంచో అనిపిస్తూ ఉండేది. ఎప్పుడూ నా నమ్మకాన్ని వదులుకోలేదు. నా కలల్ని నెరవేర్చుకోవడానికి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారండి. మీకు చాలా రుణపడి ఉంటాను అని తన గ్రాటిట్యూడ్ని వ్యక్తపరిచింది ప్రణతి. అది నా డ్యూటీ ప్రణతి. నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. అలాగే నువ్వు నాకు చెల్లిలాంటి దానివే. నీ ఎదుగుదలకి సహాయపడ్డానికి నేను మరో గంట పనిచేయడానికి కూడా సిద్ధం అని చెప్పింది ప్రియాంక. ప్రణతి సంతోషానికి ఇక అవధులు లేవు. కేవలం ప్రయత్నించడమే కాకుండా వీలైనంత మేర ఆ ఆడిషన్లో ఎలాగైనా గెలిచి ఈమో కంపెనీకి అంబాసిడర్ అయిపోవాలని అనుకుంది. ప్రియాంక గారు, ఆడిషన్ థీమ్ ఏంటి అని అడిగింది. చాలా సింపుల్ ప్రణతి. ఈమో బ్రాండ్ని నువ్వు ఎలా అడ్రస్ చేస్తావనేది చూపించాలి. సింపుల్ థీమ్ కాబట్టే సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. నువ్వు ఎంత ప్రత్యేకంగా చెప్తావనే దానిమీదే నువ్వు సెలెక్ట్ అవ్వడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. వెంటనే ఈమోని ఎలా ప్రెజెంట్ చేయాలన్న విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. లైట్గా తీసుకుని ఈ ఆడిషన్ని చేజేతులా పోగొట్టుకోవద్దు అని పదే పదే తనకి తాను చెప్పుకుంటుంది. ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఆడిషన్కి అని అడిగింది ప్రియాంకని. ఇంకా 3 days టైం ఉంది. ఎక్కువ టైం ఉందని అస్సలు అనుకోవద్దు. చూస్తుండగానే గడిచిపోతాయి చూడు ఈ 3 రోజులు చిరునవ్వుతో చెప్పింది ప్రియాంక. ఖచ్చితంగా అండి, టైంని నేను కూడా నమ్మను అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ల మధ్య కొన్ని నిమిషాల మౌనం. ప్రియాంక ఇక్కడికి పిలవడానికి కారణం ఇదే. విషయం తెలుసుకున్న తర్వాత తను ఇంకా అక్కడే ఉండి ఆమెని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదనుకుంది. సరే ప్రియాంక గారు, నేను వెళ్ళి ప్రిపేర్ అవుతాను. హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అపార్ట్మెంట్కి రాగానే ఇప్పటి వరకు జరిగిన ప్రకటనల ఆడిషన్ని చూడడం మొదలుపెట్టింది. అవి ఎలా జరుగుతుంటాయో ఒక ఐడియా తెచ్చుకుని ఎలాగైనా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అన్న తపనతో చాలా కష్టపడి ఒంటరిగా తన గదిలోనే ప్రాక్టీస్ చేసింది. ఇంతవరకు కేవలం సినిమాల్లో అవకాశాల కోసం మాత్రమే ఆడిషన్స్ ఇచ్చిన తనకి ఈ వ్యాపార ప్రకటనల కోసం ఆడిషన్స్ ఇచ్చిన అనుభవం ఏమీ లేదు. కానీ ఈ నిజం తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఉండేలా జాగ్రత్త పడింది. ముందుగా తనకి నటనంటే ఇష్టం. ఎందులో నటిస్తే ఏంటి, ఎలా నటించామనేది మ్యాటర్ కదా అనుకుంది. అలా అనుకోగలిగింది కాబట్టే చాలా కాలం పాటు తను చేసిన చిన్న సినిమాల్లో కూడా నిలకడగా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. టైం దగ్గర పడుతున్న కొద్దీ తన ధ్యాస ఏమాత్రం పక్కకి పోకుండా పూర్తిగా ఆడిషన్ గురించే ఆలోచించింది. ప్రియాంక చెప్పినట్టే ఈ 3 రోజులు చూస్తుండగానే గడిచిపోయాయి. ఆడిషన్స్ ఇవ్వాల్సిన రోజు రానే వచ్చింది. ఉదయాన్నే లేచి అక్కడికి వెళ్లడం కోసం రెడీ అవ్వడం మొదలుపెట్టింది. ఇది చాలా పెద్ద ఈవెంట్ అవడంతో ప్రియాంక తాను కూడా వస్తున్నానని మెసేజ్ పెట్టింది. ఈ ఈవెంట్ జరుగుతున్న స్థలం తన ఆఫీస్కి సరిగ్గా 1 గంట దూరం ప్రయాణం. ప్రణతి, ప్రియాంక ఒకే కారులో బయలుదేరారు. ప్రణతిలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తుంది ప్రియాంకకి. ఇక్కడికొచ్చే పెద్ద స్టార్స్, బిజినెస్ మ్యాన్ అందర్నీ చూసిన తర్వాత ప్రణతి మరింత కంగారు పడుతుందో అనుకుంది. ప్రణతి, అయ్యో ఓకే, నేను ముందే చెప్పాను కదా, స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీకు మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చిపెట్టే ఈవెంట్. ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సెలబ్రిటీలందర్నీ జాగ్రత్తగా గమనించు అని చెప్పింది. ఐమ్ ఫైన్ ప్రియాంక గారు, నేను బాగా ప్రిపేర్ అయ్యాను అని చెప్పింది. ప్రణతి చెప్పిన విధానం చూస్తుంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను అని చెప్పినట్టే అనిపించింది. ఇద్దరూ కలిసి లోపలికి రాగానే అక్కడ కంపెనీ పర్ఫ్యూమ్స్ వాసనలు గుబాళిస్తూ చాలా ఆహ్లాదంగా అనిపించాయి. చుట్టూ చూస్తుంటే అక్కడి ఉద్యోగులు ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నిటినీ ప్రెజెంటేషన్కి పెడుతూ కనిపించారు. వాళ్లని దాటుకుంటూ ముందుకు వెళ్లారు వీళ్ళిద్దరూ. మరింత లోనికి రాగానే ప్రణతికి ఎంతో ఆశ్చర్యపోయే దృశ్యం కనిపించింది. ప్రియాంక చెప్పినట్టే అక్కడికి ఎంతోమంది స్టార్స్ వచ్చారు. వాళ్లు వేసుకునే డ్రెస్లు ఇవన్నీ చూస్తుంటే ప్రణతికి మతిపోతుంది. ఎవరికి వారే చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వాళ్లంతా ప్రణతి వైపు చూశారు. ఉన్నపళంగా అక్కడ విపరీతమైన నిశ్శబ్దం ఆవహించింది. అందరూ ప్రణతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రణతిలాంటి ఒక కొత్త నటి అక్కడ కనిపించడం ఒక ఆశ్చర్యమైతే, అతి సాధారణ డ్రెస్లో కనిపించడం
మరో ఆశ్చర్యకరమైన విషయం. ఈమో బ్రాండ్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం గురించి ఆలోచించింది, కానీ తన డ్రెస్సింగ్ మీద ఎలాంటి శ్రద్ధ పెట్టలేదు అనుకున్నారు వారంతా. తను మామూలు టైంలో వేసుకునే డ్రెస్నే ఈరోజు కూడా వేసుకుని వచ్చేసింది. తన ఫుట్వేర్ కూడా ఎప్పుడు వేసుకుందే చాలా లైట్గా వేసుకుని వచ్చింది. తల కూడా సరిగ్గా దువ్వుకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు. ఈమెకిడికి ఎలా వచ్చింది అన్నట్టు చూస్తున్నారు అందరూ. ఇప్పటిదాకా ప్రియాంక కూడా ఆ విషయాలేమీ పట్టించుకోలేదు. వాళ్లందరూ తమ వైపే చూస్తుండడంతో ఒక్కసారిగా ప్రణతి అవతారాన్ని గమనించడం మొదలుపెట్టింది. ప్రణతిని చూస్తుంటే తనకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రణతి, నువ్వింకొంచెం బాగా డ్రెస్ చేసుకుని ఉండాల్సింది అని చెప్పింది మెల్లిగా. ఎందుకో అంత ఫోకస్ చేయలేదండి దాని గురించి. నా ధ్యాసంతా ఆడిషన్ ప్రిపేర్ అవడం మీదే ఉంది అని చెప్పింది ప్రణతి అమాయకంగా. పొరపాటు తనదే అనుకుంది ప్రియాంక. తనే స్వయంగా ఒకసారి చెప్పుంటే ఇలా జరుగుండేది కాదు అనిపించింది. ఎలాగైనా ఆడిషన్ గెలవాలి అనే తొందరలో సరిగ్గా తయారవకుండానే రావడం ఒక మైనస్ అవుతుందని అస్సలు ఊహించలేదు. కానీ ఈ విషయం ప్రణతిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో, ఏం పర్లేదు, నీ దగ్గర విషయం ఉంది, నువ్వు ఎంత మామూలుగా కనిపించినా నీ టాలెంట్తో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేయగలవు అని తనని మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇన్నోసెంట్గా తను కూడా సరే అంది ప్రణతి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ చాలామందికి ప్రియాంక అంటే చాలా కోపం. అఖిలప్రియ ద్వారా వాళ్ళందర్నీ చాలాసార్లు పక్కకి నెట్టేసిన విషయాన్ని వాళ్ళింకా మర్చిపోలేదు. ఎవరి అమ్మాయి ఇంత పెద్ద ఈవెంట్కి బిచ్చగత్తలా వచ్చింది? అవును, చాలా క్యాజువల్గా కనిపిస్తుంది. కొంచెం కూడా డ్రెస్ సెన్స్ లేనట్లుంది. ఆ ప్రియాంక పట్టుకొచ్చిందంటేనే అర్థం కావడం లేదా, ఏదో విలేజ్ సరుకని. ఇలా అక్కడి పెద్ద తారలు తమ ఇష్టానుసారం వాళ్ల మీద కామెంట్స్ చేస్తున్నారు. ప్రియాంక వాళ్లని పట్టించుకోకుండా ప్రణతిని ముందుకు నడిపించుకుని వెళ్ళింది. రెండవ వరుసలోని వాళ్లకి సీటింగ్ ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లి కూర్చున్నారు. అయినా వాళ్లకి వినపడాల్సిన కామెంట్లు వినపడుతూనే ఉన్నాయి. అఖిలప్రియ వెళ్ళిపోయాక ప్రియాంకకి మతి చెడిపోయినట్లుంది. ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి ఏం సాధిస్తుందో చూడాలి. నేను అదే అనుకున్నాను, కానీ ఆమె మతి మరీ భ్రష్టు పట్టిపోయినట్లుగా ఉంది. వాళ్ల కంపెనీలో కనీసం మంచి హెయిర్ స్టైలిస్ట్ కూడా లేనట్లున్నాడు. లేదా వీళ్ల దెబ్బకి కంపెనీనే దివాళా తీసుంటుంది. న్యూయరా మరీ అంత చీప్ కంపెనీ ఏం కాదే, కానీ వాళ్ళు ఈ ప్రియాంకని లెక్క చేయడం మానేసుంటారు. ఎంతైనా ఎలాంటి సక్సెస్ కూడా చూడటం లేదు కదా, ఎవరైనా కొంతకాలమే భరిస్తారు మరి. అవును, అఖిలప్రియ ఎవరితోనూ వెళ్ళిపోయిందట కదా. పాపం ప్రియాంక ఒంటరైపోయినట్లుంది. ఇప్పుడు ఈ పిచ్చి పిల్లని తీసుకొచ్చి ఏం చేస్తుందో చూడాలి. ప్రియాంకకి అంత సీన్ లేదే. అఖిల ఎలాగో నంబర్ 1 అవ్వలేదని అర్థమయ్యాక తనే స్వయంగా అఖిలప్రియని వెళ్ళిపోయేట్లు చేసుంటుంది. ఈమె గురించి ఎక్కువగా ఆలోచించకండి. న్యూయరాలో బెస్ట్ మేనేజర్ అంటే సంధ్యనే. ఆ కంపెనీలో బెస్ట్ యాక్ట్రెస్ నీతూ అగర్వాల్ని మేనేజ్ చేసేది కూడా తనే. ఇలాంటి కామెంట్స్ అదే పనిగా వినిపిస్తున్నాయి. కానీ అక్కడున్న అందరూ ఇలాగే మాట్లాడడం లేదు. కొందరు ఆమెకి హాయ్ కూడా చెప్పారు. కొందరు ఆల్ ది బెస్ట్ స్వీటీ అన్నారు. కొందరు చాలా హుందాగా స్టార్ట్ అవ్వబోతున్న ఈవెంట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఆడిషన్ ఎవరు గెలుస్తారో చూడాలన్న ఉత్సాహంతో ఉన్నారు. వాళ్లపై కామెంట్లు చేసిన వాళ్లు చాలా తక్కువ స్థాయి మనుషులన్న విషయం ప్రియాంకకి బాగా తెలుసు. ఇలాంటివి తన కెరీర్లో చాలానే ఎదురయ్యాయి కాబట్టి తనలో ఎలాంటి మానసిక అలజడి లేదు. తన వర్రి అంతా ప్రణతి గురించే. ఇంకా నయం, తనని ఇక్కడికి ఒంటరిగా రానీలేదు. తోడుగా వచ్చి చాలా మంచి పని చేశాను అని తనకి తాను చెప్పుకుంది. ప్రణతి, వాళ్ల మాటల్ని ఏమాత్రం పట్టించుకోవద్దు. అందులో ఎవరూ తమ కెరీర్లో పెద్దగా సక్సెస్ చూసిన వాళ్లే కాదు. అలాంటి వాళ్లు టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని చూస్తే అస్సలు తట్టుకోలేరు. నీ ఫోకస్ అంతా నువ్వు చేసే పని మీదే ఉండాలి, ఓకే అని తనని మోటివేట్ చేసే ప్రయత్నం చేసింది. వాళ్లపై అలా కామెంట్స్ చేస్తుంటే గమనించిన ప్రియాంక ఫ్రెండ్ ఒక ఆమె వాళ్లను గమనించింది. ప్రియాంక దగ్గరకొచ్చి, హాయ్ అక్కా, ఈరోజు నువ్వు కూడా ఆడిషన్ ఇస్తున్నావా? ఎవరి అమ్మాయి అని అడిగింది. హే హాయ్, తిను ప్రణతి. తను మా కంపెనీలో కొత్తగా చేరింది. నువ్వు వినే ఉంటావు. ఒకవేళ వినకపోయినా కొన్ని రోజుల్లో నీకే తెలుస్తుందిలే. చాలా టాలెంటెడ్ తెలుసా, సింపుల్గా కనిపిస్తుంది కదూ అని అడిగింది ప్రియాంక. అవును, చాలా సింపుల్గా ఉంది అందామె. తనకి ఈ ఈవెంట్స్ గురించి అంతగా తెలీదు, అందుకే వెంట నేను కూడా వచ్చాను. అనుకోకుండా ఆడిషన్ ఇచ్చే అవకాశం వచ్చింది. తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈవెంట్ కాబట్టి నేను తీసుకొచ్చాను అని చెప్పింది ప్రియాంక. తను చెప్పే మాటల పట్ల ఆమెకి ఏమాత్రం ఆసక్తి లేనట్టు చూసింది ఆమె. అక్కా, నిన్ను డీమోటివేట్ చేస్తున్నా అనుకోవద్దు.
నాకెందుకో నువ్వు ఈ అమ్మాయి కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అనిపిస్తుంది. ఈ అమ్మాయిలో పెద్ద స్టార్ అవుతుంది అన్న ఆనవాళ్లు ఇంకనిపించడం లేదు. మరోసారి ఆలోచించు. ఈ అమ్మాయికి మేనేజర్గా చేయడం వల్ల ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు అన్నీ పోగొట్టుకుంటావేమో. అఖిలప్రియ చాలా ప్రామిసింగ్గా కనిపించేది. ఆమె సంగతి వేరు. కాని నువ్వు ఈ అమ్మాయితో ఏం సాధించలేవక్కా. నా మాటల్ని లైట్గా తీసుకోద్దు. ఇప్పటికే నిన్ను చూసి చాలామంది నవ్వుతున్నారు అనంది. ఆమె మాటలు వినగానే ప్రణతికి ఏదోలా అనిపించింది. తన వల్ల ప్రియాంక నిజంగానే నష్టపోతుందా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎప్పుడూ ఆమె తనని డిసప్పాయింట్ చేసినట్టు కనిపించలేదు. ప్రణతికి ఎలాగైనా ఆమె నోరు మూయించాలని అనిపిస్తుంది. నిజంగా తన గురించి తెలియదో లేక కావాలనే డీమోటివేట్ చేయడానికి ఇలా ఫ్రెండ్లా వచ్చి మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పైకి ఎదుగుతుంటే జనాలు తమ మీద ఎంతలా కపట తెలివితేటలు వాడుతూ కిందికి లాగేయాలని చూస్తారో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ప్రణతికి ప్రియాంక చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎవరేమన్నా అసలు పట్టించుకోకూడదు అని తనిచ్చిన సలహా వెనక ఎంత లోతైన అర్థం ఉందో తెలుస్తుంది. ప్రియాంక గొప్పతనాన్ని ప్రశంసించడానికి ఆమె దగ్గర మాటలు లేవు. ఇంతలోనే ఆడిషన్స్ మొదలవుతున్నట్లుగా అనౌన్స్ చేశారు. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి ఆడిషన్ గెలవాలన్న ఆశ ఉంది. పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం తనకి పెద్ద కష్టమేం కాలేదు. సో ఈవెంట్ స్టార్ట్ అవ్వడంతో అక్క అంటూ వచ్చి తన ఇష్టానుసారం మాట్లాడిన ఆ వ్యక్తి పక్కకి వెళ్ళిపోయింది. ప్రియాంక కూడా ఆమె మాటల్ని కనీసం పట్టించుకున్నట్టు అనిపించలేదు. ప్రణతి మెల్లగా తను ఊహించుకున్న బిట్లోని చిన్న క్యారెక్టర్లోకి వెళ్లడం స్టార్ట్ చేసింది. తను ఆడిషన్ కోసం ఎలాంటి బిట్ ఎంచుకుంది అన్న విషయం దాని గురించి ప్రియాంక కనీసం అడగలేదు. ఎందుకో తనకి తన మనసులోతుల్లో ప్రణతి ఎలాగో గెలవదన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి వాటిల్లో పోటీపడి గెలవాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి. ప్రణతికి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పించడానికే ఇక్కడికి తీసుకొచ్చింది. మొత్తం 30 మంది ఆడిషన్లు ఇవ్వనున్నారు. ప్రణతి నంబర్ 15. తనకన్నా ముందు 14 మంది ఆడిషన్ ఇవ్వబోతున్నారు. కృతిక కంపెనీ నుంచి వచ్చిన శ్వేతది సరిగ్గా 14వ నంబర్. ప్రణతి వైపు చూసి ఒక్కసారిగా నవ్వింది. ప్రణతికి ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు. ప్రణతి మేడం, నా నంబర్ 14 అంటే నీకన్నా ముందే వెళ్తాను. అంటే నేను ఆడిషన్ ఇచ్చాక నువ్విచ్చే ఆడిషన్ గురించి ఎవ్వరూ ఆలోచించరు అంటూ బిగ్గరగా నవ్వింది. ప్రణతి మౌనంగా తను చేయబోయే విషయం గురించి మాత్రమే ఆలోచిస్తుంది. తనకి తెలియకుండా ఇప్పటికే ఎంతమంది శత్రువులున్నారో అనుకుంది. మొదటి క్యాండిడేట్ విజయ. విజయ కూడా ప్రణతిలాగే చాలా కష్టపడి ఈ స్థితికి చేరుకుంది. తనకి ఎప్పటినుంచో ఒక గొప్ప నటిగా మారి ఎంతో డబ్బు సంపాదించాలన్న ఆశుంది. అసలు ఇండస్ట్రీలో ఎవరి సహాయమూ తీసుకోకుండా పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతో పైకొచ్చిన అమ్మాయిగా తనని చెప్తూ ఉంటారు. ఎలాగైనా ఈ ఆడిషన్ గెలవాలని తను కూడా చాలా కష్టపడింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో తన గొప్పతనం ఏంటో నిరూపించుకున్న విజయాన్ని చూడగానే అక్కడ చాలామందికి కాస్త భయంగా అనిపించింది. ఈ ఆడిషన్ గెలవగలిగే లక్షణాలు ఆమెలో చాలా ఉన్నాయి. అందుకే వాళ్ళకి ఏదో చెప్పలేని కొంచెం వియార్డ్ ఫీలింగ్ కలిగింది. ఇతరులని బాగా అవహేళన చేయడానికి అలవాటు పడిన శ్వేత తను మాత్రం పల్లవి మీద కామెంట్ చేసినట్టే విజయ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టింది. లైట్లే, ఇదో పల్లెటూరు నుంచి వచ్చిన ప్రైమరీ స్కూల్ పిల్ల, ఇది ఆడిషన్ గెలవడం ఏంటి, కామెడీ కాకపోతే అనంది. శ్వేతకి పల్లెటూరి వాళ్లంటే చాలా చులకన భావం. సిటీలో అన్ని సౌకర్యాలతో పెరిగిందని ఒక పొగరు. వాళ్ల అమ్మా నాన్న ఇద్దరూ కూడా బాగా చదువుకున్నారు. ఎంతో ఖర్చు పెట్టి ఈమెని కూడా పెద్ద చదువులు చదివిస్తుంటే సినిమాలు బాగా చూస్తూ తను కూడా పెద్ద నటి కావాలి అనుకుంది. ఆ కోరిక తనకి నటన మీద ఉన్న తపనతో వచ్చింది కాదు. సినీ సెలబ్రిటీలంటే తనకి జలసి. వాళ్లని, వాళ్ల పాపులారిటీని చూస్తే అస్సలు తట్టుకోలేదు కూడా. ఎప్పుడూ వాళ్లతో పోటీ పడాలని అనుకుంటూ ఉంటుంది. తన తండ్రికి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది తెలుసుండడంతో వాళ్ల ద్వారా కొన్ని అవకాశాలు సంపాదించి తను కూడా ఒక నటిని అన్న ముద్ర వేయించుకుంది. కానీ తన దగ్గర నిజానికి ఎలాంటి టాలెంటూ లేదు. అందర్నీ కట్టిపడేయగలిగే అందం కూడా లేదు. అయినా సాధించిన కొద్దిపాటి పాపులారిటీతో అందరి మీద కామెంట్స్ చేసేయొచ్చు అనుకుంటూ ఉంటుంది. పైగా ఆమె తల్లి కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల తనకి బాగా కలిసి రావడంతో మరింత అహంకారాన్ని పెంచుకుంది. సరిగ్గా 1 నిమిషం పాటు తన ఆడిషన్ జరిగిన తర్వాత విజయ స్టేజ్ మీద నుంచి కిందకొచ్చేసింది. వెంటనే తన మేనేజర్, ఎలా అనిపించింది
ఐ యు కాన్ఫిడెంట్ అని అడిగింది. కానీ తననుకుంటున్నట్టు చేయలేకపోయానన్న ఫీలింగ్ తనలో ఉంది. నేను కాన్ఫిడెంట్గా లేను అని చెప్పలేక తొందరగా నడుచుకుంటూ వెళ్ళి టెన్షన్గా తన సీట్లో కూర్చుంది విజయ. నాకు ముందే తెలుసు, ఇదేమన్నా ఊర్లో రచ్చబండ దగ్గర జరిగే సర్కస్ అనుకున్నారా ఏంటి? కాన్ఫిడెన్స్ ఊరికే రాదు అంటూ ఎగతాళిగా నవ్వింది శ్వేత. ఆడిషన్లో ఆకట్టుకున్న శ్వేత మాత్రమే కాకుండా అక్కడున్న చాలామందికి ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్లంతా విజయ వైపు చిన్నచూపుతో చూడ్డం మొదలుపెట్టారు. అవహేళనగా ఆమె వైపు చూసి పళ్ళికలిస్తూ నవ్వారు. విజయకి కోపంతో పాటు చాలా బాధగా కూడా అనిపిస్తుంది. వెంటనే అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె వెనకాలే మేనేజర్ కూడా వెళ్ళిపోయింది. ఎవరి మీద అలుగుతారు అంటూ మళ్లీ నవ్వింది శ్వేత. ఇక్కడికొచ్చినప్పుడే ప్రణతితో ప్రియాంక చెప్పింది దీని గురించే. అందర్నీ జాగ్రత్తగా గమనించు, ఇక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అని. ప్రియాంక చెప్పినట్టే ప్రణతి ఇక్కడ జరుగుతున్న డ్రామా అంతా శ్రద్ధగా గమనిస్తుంది. అదే సమయంలో తను చేయబోతున్న బిట్ మీద కూడా ధ్యాస తప్పకుండా ఉండేలా చూసుకుంది. విజయకి తన దగ్గర ఉన్న స్కిల్స్తో పెద్ద పెద్ద సినిమాలో నటిస్తూ మంచి పేరు కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఇలాంటి కంపెనీలకి అంబాసిడర్గా ఉండడాన్ని చాలా ప్రత్యేకంగా భావించే తను డిసప్పాయింట్ అయి వెళ్ళిపోవడం తనకి ఎలాంటి ఆశ్చర్యమూ కలగలేదు. క్యాండిడేట్ నంబర్ 1 ఆడిషన్ అయిపోయిన తర్వాత నంబర్ 2 అమ్మాయి స్టేజ్ మీదకొచ్చింది. ఈ అమ్మాయి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు. మోడల్గా ఇండస్ట్రీలోకొచ్చి ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ డీలా పడిపోయినా సహాయపడేందుకు తనకి తండ్రి ఉన్నాడు. తన కోసం ఇప్పటికే ఎంతో ఖర్చు చేశాడు ఆయన. ఈ ఆడిషన్ ఎలాగైనా గెలవాలని హుషారుగా స్టేజ్ మీదకొచ్చింది. కానీ ఒకే ఒక్క నిమిషంలో వెనుదిరిగింది. ఆ తర్వాత 3వ క్యాండిడేట్. ఈ అమ్మాయి కూడా బాగా డబ్బున్న కుటుంబం నుంచొచ్చింది. కేవలం సినిమాల మీద ఉన్న ఇష్టంతోనే మోడలింగ్ నేర్చుకుంది. నాన్న ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేవాళ్లు. ఆయన సహకారంతోనే సినిమాల్లో మంచి అవకాశాలను సంపాదించుకుని తనకు తానుగా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కానీ ఆమె కూడా ఒకే ఒక్క నిమిషంలో అక్కడ్నుంచి వెనుదిరిగింది. ఆ ఆడిషన్స్ తీసుకుంటున్న డైరెక్టర్ వెంకట్కి ఇప్పటికే చిరాకొచ్చేసింది. వాళ్లని ఎలా భరించాలో తనకు అర్థం కాలేదు. ఆ తర్వాత 4వ అమ్మాయి. ఈ మధ్య కొత్తగా వచ్చిన సినిమాలో గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఒక పెద్ద నటి అయ్యే ఆనవాళ్లు ఆ అమ్మాయిలో చాలా ఉన్నాయి. కానీ తను కోరుకుంటున్నట్టుగా ఈ అమ్మాయి కూడా థీమ్ని సరిగ్గా చేయలేకపోయింది. వెంకట్ వెంటనే నో చెప్పి పంపించేశాడు. ఇప్పటికీ 4 అమ్మాయిలైపోయారు. హాల్లో ఉన్న ప్రేక్షకులు ఆడిషన్స్లో ఎవరు గెలవబోతున్నారన్న విషయం గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. కానీ తమ కంపెనీకి అంబాసిడర్గా ఎంచుకోవడానికి క్యాండిడేట్ దగ్గర చాలా లక్షణాలు ఉండాలని కోరుకుంటున్న విషయం జడ్జిల మొహాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లంత సులభంగా ఎవరికీ అవకాశం ఇచ్చే విధంగా కనిపించడం లేదు. మిగిలిన 26 మందిలోనూ భయం పట్టుకుంది. ఖచ్చితంగా ఒకరినైతే వీళ్లలోంచి ఎంచుకుంటారు. అది ఎవరన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఆడిషన్స్ ఇవ్వబోతున్న వాళ్లతో పాటు వాళ్ల మేనేజర్లు, తోడుగా వచ్చిన బాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టెన్షన్గా ఆడిషన్స్ని గమనిస్తున్నారు. ఆ తర్వాత 5వ అమ్మాయి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆడిషన్స్ మొదలు కాకుండానే వెంకట్ నో చెప్పాడు. 6, 7 అమ్మాయిలతో కూడా ఇలాగే జరిగింది. ఆ తర్వాత 8వ అమ్మాయి. కాస్త పర్లేదనిపించింది. ఆ అమ్మాయికి నో చెప్పలేదు. కానీ మిగతా అందరూ అయ్యేదాకా వెయిట్ చేయమని చెప్పారు. 9, 10 నంబర్ అమ్మాయిలు పూర్తిగా నిరుత్సాహపరిచారు. వెంకట్కి అసహనం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక వీళ్లని భరించడం తన వల్ల కాదు అనుకున్నాడు. ఏంటయ్యా, వీళ్లకసలు థీమ్ అర్థమైందా లేదా? ఒక చిన్న బిట్తో బ్రాండ్ని ప్రెజెంట్ చేయమంటే మరి ఇంత కష్టపడుతున్నారేంటి? నాకొక్కరు కూడా నచ్చడం లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. వెరీ డిసప్పాయింటింగ్. వీళ్ళకి డ్రెస్సింగ్ మీద మాత్రమే శ్రద్ధుంది. కానీ లోపల ఏమాత్రం మ్యాటర్ లేదు. అసలు ఇప్పటిదాకా ఒక్కర్లో కూడా నేను ఆ హుందాతనం చూడలేదు అన్నాడు వెంకట్. సర్, కాసేపు ఓపిక పట్టండి. మనకు కావలసిన అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ అమ్మాయి వీళ్లలోనే ఉంది అని నాకు బలంగా అనిపిస్తుంది అన్నాడు పక్కనే కూర్చున్న మరో జడ్జ్. వెంకట్ అసహనంగా వాళ్లని గమనిస్తున్నాడు. ఇప్పటి వరకు 10 మంది అయిపోయారు. ఇప్పుడు 11వ అమ్మాయి. తనకి కూడా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులతో మంచి సంబంధాలున్నాయి. అందంతో పాటు ఆమె దగ్గర మంచి టాలెంట్ కూడా ఉండడంతో ఇండస్ట్రీలో నిలదొక్కొచ్చింది. తన అద్భుతమైన డాన్స్తో అందర్నీ ఆకట్టుకుంది. 2 నిమిషాల పాటు ఆపకుండా చేసిన డాన్స్ చివర్లో ఈమో పర్ఫ్యూమ్ని పీల్చే ప్రయత్నంలో అప్రయత్నం డాన్స్ చేసినట్టు ప్రెజెంట్ చేసింది. తను చేసిందందరికీ నచ్చింది. ఒక్కసారిగా హాల్ మొత్తంలో చప్పట్లు మోగాయి.
ఆ అమ్మాయిని రిజెక్ట్ చేసే అవకాశం వెంకట్కి ఏమాత్రం లేదు అనుకున్నారంతా. కాని వెంకట్కి ఇది కూడా నచ్చలేదు. అతనింకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నో అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. అతనికి నచ్చాలంటే ఇంకెలా చెయ్యాలో అని తమలో తాము గుసగుసలు పెట్టుకున్నారు. ఆ తర్వాత 12వ అమ్మాయిని కూడా తృణప్రాయంగా రిజెక్ట్ చేసేశాడు. చాలామంది ఆడియన్స్కి వెంకట్ మీద కోపం వచ్చింది. కానీ అతన్ని విమర్శించే సాహసం అక్కడ ఎవ్వరూ చేయలేదు. ఆయన ఎంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ అనేది అక్కడ చాలా మందికి తెలుసు. ఇంతవరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో బ్రాండ్లకి మంచి ప్రకటనల్ని తీసిపెట్టి ప్రపంచంలో ఎన్నో దేశాలకి పరిచయం కూడా చేశాడు. అతనికి ఈమో బ్రాండ్కి కావలసిన అమ్మాయి ఎలా ఉండాలో స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పటిదాకా తన ఊహని తాకుతూ దరిదాపుల్లోకి కూడా ఎవరూ వచ్చినట్టు కనిపించలేదు. ఆ వెంటనే 13వ నంబర్ అమ్మాయి తను ఈమో మీద పాట పాడింది. కాస్త ఇంప్రెస్గానే అనిపించినా వెంకట్ ఆమెని కూడా సెలెక్ట్ చేయలేకపోయాడు. అతనిలో అసహనం క్షణక్షణం పెరుగుతూనే వచ్చింది. ఆ వెంటనే నంబర్ 14ని పిలవమని చెప్పాడు. ఇప్పుడు శ్వేత వంతు. శ్వేత చాలా ఉల్లాసంగా స్టేజ్ మీదకొచ్చింది. ఇక్కడికొచ్చినప్పటినుంచి తనలో తాను నవ్వుకోవడమో ఇతరులని హేళన చేయడమో ఏదోకటి చేస్తూనే ఉంది. అందులోనూ ఆమె ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. స్టేజ్పై తను నవ్వుతూ రావడంతోనే జడ్జెస్ని ఆకట్టుకుంది. తనని తాను పరిచయం చేసుకున్న కొన్ని క్షణాల్లోనే ఒకతను దగ్గరికొచ్చి ఆమెకి వయలిన్ ఇచ్చి వెళ్లాడు. శ్వేత వయలిన్ ప్లే చేయడంలో మంచి నిపుణురాలు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ అవడంతో తనకి చిన్నప్పటినుంచే మంచి శిక్షణిప్పించాడు. ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ధైర్యంతో ఈరోజు ఆడిషన్ ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో ఉంది. అలాగే తనకి డాన్స్ కూడా తెలుసు. వయలిన్ ప్లే చేస్తూ డాన్స్ చేస్తూ ఈమో బ్రాండ్ని ప్రజెంట్ చేసే ఐడియాని చాలా మందికి ఇంప్రెసివ్గా అనిపించింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. శ్వేత మొదటి క్షణం నుంచి చాలా పర్ఫెక్ట్గా ట్రై చేస్తూ వెళ్ళింది. జడ్జెస్ వావ్ అంటూ చూస్తూ ఉన్నారు. వెంకట్ కూడా ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నాడు. ఈమెని ఎట్టి పరిస్థితుల్లోనూ రిజెక్ట్ చెయ్యడు అనిపించింది ఆడియన్స్కి. దాదాపు 10 నిమిషాల పాటు జరిగిన తన పర్ఫార్మెన్స్తో వెంకట్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నాడు. అతనికి శ్వేత ఇచ్చిన ఆడిషన్ చాలా నచ్చింది. తను వేసుకున్న డ్రెస్తో పాటు ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి తనలో ఉన్న ఉత్సాహం కూడా అతనికి బాగా నచ్చింది. ఆమెని కూడా రిజెక్ట్ చేస్తే ఆడియన్స్ అందరూ తన మీద ఖచ్చితంగా దాడి చేస్తారు అనుకున్నాడు. వెంటనే తన పక్కనే ఉన్న మరో జడ్జితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు జరిగిన ఆడిషన్లో మొదటిసారి శ్వేతకి కాంప్లిమెంట్ ఇచ్చాడు. శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగా చేయగలనన్న నమ్మకమే తనని ముందుకు నడిపించింది అని చెప్పింది. ఐఎమ్ డిలైటెడ్, మీరు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పాడు వెంకట్. ఆడియన్స్ అందరూ ఇక ఆ ఆడిషన్ విన్నర్ తనే అని బలంగా నమ్ముతున్నారు. కానీ ఇంకా మిగిలిన 16 మంది ఆడిషన్స్ కూడా తీసుకోవడం ఆనవాయితీ కాబట్టి వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ ఆడిషన్ గెలవాలి అంటే వాళ్లు ఖచ్చితంగా శ్వేత కన్నా బాగా చేయాల్సుంటుంది. ఇప్పటికీ జరిగిన 14 ఆడిషన్లలో ఇద్దరిని వెయిట్ చేయమని చెప్పాడు వెంకట్. ఇక శ్వేత ఆనందానికి అవధుల్లేవు. ఆడిషన్ విన్నర్గా ఖచ్చితంగా తానేనని డిసైడ్ అయిపోయింది. ష్యూర్ సార్, ఐ విల్ వెయిట్ అని చెప్పి స్టేజ్ మీద నుంచి కిందకి దిగి వెళ్లిపోయింది. తనని చూసిన వాళ్లందరికీ ఆమె మొహంలో కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తనకా కాన్ఫిడెన్స్ ఉండడంలో ఏమాత్రం తప్పులేదని కూడా అనుకున్నారు. ఆడిషన్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి వెళ్లిన వాళ్లంతా 2-3 నిమిషాల్లోనే వెళ్లొస్తుంటే ఒక్క శ్వేత మాత్రమే 15 నిమిషాల పాటు అక్కడే ఉంది. అందుకే అందరూ ఖచ్చితంగా తనే గెలుస్తుంది అనుకుంటున్నారు. తను తీసుకున్న ప్రశంసలతో చాలా గర్వంగా ఉంది శ్వేత. ఆడిషన్ ఇచ్చిన తర్వాత తన యాటిట్యూడ్ ఇంకా అహంకారపూరితంగా మారిపోయింది. ఇంతసేపు చాలా చిరాగ్గా కనిపించిన వెంకట్ కూడా ఉన్నట్టుండి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మిగిలిన వాళ్లందరికీ చాలా భయంగా అనిపిస్తుంది. ఆల్రెడీ తమ చేతిలో నుండి ఈ ఆడిషన్ చేజారిపోయింది అనుకున్నారు. కానీ ఈ ఆడిషన్ మీద ఆశలు వదులుకోవడం వాళ్లకు అసలు ఇష్టం లేదు. ఏమాత్రం నమ్మకం కోల్పోకుండా సీరియస్గా ట్రై చేయాలి అనుకున్నారు. వెంకట్ మిగతా వాళ్లని వరుసగా పిలవమని చెప్పాడు. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి నంబర్ 15 రెడీగా ఉండండి అని చెప్పి వెళ్లిపోయాడు. ప్రణతి తన లోకంలో తానుండిపోయింది. ఎంతోసేపటికి తనకి ఆడిషన్ ఇచ్చే అవకాశం దొరికింది కదా అనుకుంది. ప్రియాంక ఆమెని ఏమాత్రం డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. ప్రణతి చాలా ఫోకస్డ్గా కనిపిస్తుంది. వాళ్లని డిస్టర్బ్ చేయడమే తన లక్ష్యం అన్నట్టు శ్వేత నేరుగా ప్రియాంక ప్రణతిల దగ్గరికే వచ్చింది. మేడం ప్రియాంక, ఒక్కసారి ఆలోచించండి. నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. మీరీమని ఆడిషన్ ఇవ్వడానికి పంపిస్తున్నారు. కానీ
కనీసం నాసిరకం పర్ఫార్మెన్స్ అయినా ఇచ్చొస్తుందని మీరు అనుకుంటున్నారా? తనకి ఏమాత్రం పరిచయం లేని విషయాలివి. మీ పరువు కాపాడుకోవాలి అంటే మీకు అద్భుతమైన టిప్ చెప్తాను. ఆమెని వెంటనే ఆపేయండి. లేదంటే తలదించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎందుకంటే మీరు పోగొట్టుకునేది మీ పరువు మాత్రమే కాదు, న్యూయరా పరువు కూడా అంటూ చాలా ఎగతాళిగా నవ్వింది. ప్రియాంక ఏమాత్రం చలించలేదు. ప్రణతి సినిమాల్లో నటించడాన్ని చూసింది కానీ ఇలాంటి యాడ్కి ఆడిషన్ ఎలా ఇస్తుందో కనీసం ఊహించలేకపోతుంది. ఏదేమైనా ఈ ఈవెంట్ తమని ఏ విధంగా కూడా నెగటివ్గా ప్రభావితం చేయకుండా ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళిక్కడికి రాగానే వాళ్ల వైపు చూసిన వాళ్లు ప్రణతి స్టేజ్ మీదకు వెళ్తుంటే అలాగే ఎబ్బెట్టుగా చూడ్డం మొదలుపెట్టారు. ప్రణతి ఎవ్వర్నీ పట్టించుకోలేదు. తను కావాలనే ఉద్దేశపూర్వకంగానే మామూలుగా డ్రెస్ చేసుకునొచ్చిందని అనిపించింది కొంతమందికి. ఒక్కసారి ప్రియాంక వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ప్రణతి కాన్ఫిడెన్స్ ఏంటో ప్రియాంకకు అర్థం కాలేదు. తన వైపు చూసి బొటన వేలు పైకెత్తి ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. ప్రణతి తనని తాను పరిచయం చేసుకున్నాక వెంకట్ మొదలు పెట్టమని చెప్పాడు. ప్రణతి తన డ్రెస్ని సరిచేసుకుంటూ స్టేజ్పై అటూ ఇటూ నడిచింది. ఒక్కసారిగా అందరూ నవ్వడం మొదలుపెట్టారు. తనేం చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. వెంకట్ చాలా చిరాగ్గా ప్రణతి వైపు చూస్తున్నాడు. వెంటనే నో చెప్పి పంపేయాలనిపించింది. ఇది నేను అనుకున్న దానికంటే చాలా కామెడీగా ఉంది. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికొచ్చిందో తెలీదు. పైగా ఈ ప్రియాంక గారికి కూడా చెప్పాను, అయినా నా మాట వింటేగా అంటూ చాలా ఎగతాళిగా నవ్వింది శ్వేత. ఇక ప్రణతి ఎలిమినేట్ అయిపోయిందన్న తొందరలో శ్వేత తన ఫోన్ తీసుకుని కాల్ మాట్లాడడం కోసం బయటికొచ్చేసింది. వెంటనే కావ్యకు కాల్ చేసింది. శ్వేత కూడా కృతికకు సంబంధించిన నటి కావడంతో వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. కావ్యకి ప్రణతి అంటే అస్సలు నచ్చదన్న విషయం ఆమెకి బాగా తెలుసు. అందుకే ఇక్కడ జరుగుతున్న విషయం గురించి ఆమెతో చెప్పాలనుకుంది. కావ్య, నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలే, బిజీగా ఉన్నావా? ఇక్కడ చాలా కామెడీ జరుగుతుంది తెలుసా అంటూ నవ్వింది శ్వేత. అవును, ఈరోజు ఆడిషన్ ఉంది కదా, ఎలా జరుగుతుంది? ఎంతమంది వచ్చారు? ఏంటి పరిస్థితి? నీ ఆడిషన్ అయిపోయిందా అని అడిగింది. కావ్య ఈ ఆడిషన్కి ప్రయత్నించలేదు. శ్వేతతో ఉన్న స్నేహంతో ఈసారికి తమ కంపెనీ తరపున వెళ్లే అవకాశాన్ని ఆమెకిచ్చింది. వీళ్లు ఎలాగైనా ఈ ఆడిషన్ గెలవాలని అలా ప్లాన్ చేశారు. ఎలా చేస్తే ఆడిషన్ గెలిచే అవకాశం ఉందో ఇద్దరూ కలిసే స్టడీ చేశారు. న్యూయరా తరపున ప్రణతి ఇక్కడికి రాబోతుందని వాళ్ళకి ముందే తెలుసు. ప్రణతి ఆత్మవిశ్వాసాన్ని వీలైనంత దెబ్బతీయడం కోసమే ఇక్కడ శ్వేత కూడా పిల్ల చేష్టలు చేస్తూ వచ్చింది. అవన్నీ కావ్య నుండి నేర్చుకున్నవే. కష్టంగా నేర్చుకున్నవని చెప్పే కన్నా కావ్యతో స్నేహం చేయడం వల్ల చాలా సహజంగా వచ్చాయని అనుకోవచ్చు. చాలా బాగా జరిగింది ఆడిషన్. జడ్జి వెంకట్ చాలా సీరియస్గా ఉన్నాడు. మనం ఊహించని దానికంటే చాలా రెట్లు ఎక్కువ సీరియస్గా అతనిలో కనిపిస్తుంది. ఎవరిని అంత సులభంగా సెలెక్ట్ చేసే విధంగా కనిపించలేదు. నాకన్నా ముందు చాలా మందిని ఇట్టే రిజెక్ట్ చేసేశాడు. కానీ మన పర్ఫార్మెన్స్తో మెస్మరైజ్ అయిపోయాడు బాసు అని సంతోషంగా చెప్పింది శ్వేత. నాకు ముందే తెలిసే ఈ ఆడిషన్ ఖచ్చితంగా నువ్వే గెలుస్తావని. నీ తర్వాత ఆడిషన్ ఇచ్చేవాళ్లు కూడా ఇట్టే వెనక్కి వెళ్ళిపోతారు, చూస్తూ ఉండు అంది కావ్య. ఇదంతా నీవల్లే కావ్య. నా ప్లేస్లో నువ్వొచ్చుంటే ఖచ్చితంగా నువ్వే గెలిచేదానివి. నువ్వు వెనక్కి తగ్గడం వల్ల ఇక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు దొరికింది. నేను నీకు చాలా రుణపడి ఉంటా అంది శ్వేత. మన మధ్య అలాంటివేమీ ఉండకూడదు. నేనిక్కడిదాకా వచ్చా అంటే అందులో నీ సపోర్ట్ కూడా చాలా ఉంది. నువ్వు సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇంత దూరం వచ్చేదాన్నే కాదు. మీ డాడ్ అలాగే మీ మామ్ ఇద్దరూ నాపై ఎంత ప్రేమ చూపిస్తారు. అదంతా నీ ఫ్రెండ్షిప్ వల్లే సాధ్యమైంది. కాబట్టి నువ్వు నాకు ఎప్పటికీ కనీసం థ్యాంక్స్ కూడా చెప్పక్కర్లేదు. నీకు ఏ క్షణంలోనైనా హెల్ప్ కావడానికి నేను రెడీ అని చెప్పింది కావ్య. కావ్య మాటలు వినగానే శ్వేతకి చాలా సంతోషంగా అనిపించింది. కావ్య వల్ల తనిప్పటిదాకా మంచి అవకాశాలు సంపాదించగలిగింది. ప్రణతి ఇక్కడికొస్తుందని మనకి తెలుసు, కానీ మరి ఇంత దారుణంగా తయారు చేస్తుందని అస్సలు అనుకోలేదు. దాన్ని నువ్వొకసారి చూసుండాల్సింది. అచ్చం బిచ్చగత్తలాగే ఉంది తెలుసా. కాసేపటి తర్వాత ఖచ్చితంగా మీడియాలో వస్తుంది చూడు. వైరల్ అవ్వడం గ్యారంటీ. అది దాని దురాశ అంది శ్వేత. తన ముందు ప్రణతిని దూషిస్తే కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది అని శ్వేతకి బాగా తెలుసు. అందుకే ప్రణతితో స్వయంగా తనకి ఎలాంటి విరోధమూ లేకుండా ఆమెని ద్వేషించడం, అవహేళన చేయడం అలవాటు చేసుకుంది. ఇది ఇప్పుడు చేస్తున్న పని మాత్రమే కాదు, ప్రణతి కృతికలో ఉన్నప్పుడు కూడా శ్వేత సరిగ్గా ఇలాగే ప్రవర్తించేది.
ఒక్క కావ్యని ప్రసన్నం చేసుకోవడం తప్ప తనకింకేమీ అవసరం లేదు అన్నట్టు నడుచుకునేది. ప్రణతి గురించి ఇలా చెప్తుంటే కావ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా వినాలనిపించింది. తను ఓడిపోతుంది అన్న ఒక్క ఆలోచన చాలు ఆమెకి ఉన్న పళంగా ఆనందం వచ్చేస్తుంది. కానీ లోపల ఆడిషన్ స్టేజ్ మీద జరుగుతున్న విషయం పూర్తిగా వేరు. ప్రణతి అద్దిరిపోయే పర్ఫార్మెన్స్. కావ్యతో కాల్ మాట్లాడిన తర్వాత శ్వేత ఒక్కసారిగా మళ్లీ హాల్లోకొచ్చేసింది. ఇంతసేపు ప్రణతి గురించి కావ్యతో మాట్లాడిన విషయం ఒక్కటైతే లోపల మరొకటి జరుగుతోంది. ప్రణతి పర్ఫార్మెన్స్ ఇంకా నడుస్తూనే ఉంది. ఉన్నపళంగా తన దగ్గరికి వీణ ఎలా వచ్చిందో తెలియదు కానీ దాన్ని అద్భుతంగా ప్లే చేస్తోంది. హాల్లో అందరూ నిశ్శబ్దంగా ప్రణతిని గమనిస్తున్నారు. బయటికి వెళ్లే ముందు వెంకట్లో కనిపించిన నిరుత్సాహం ఇప్పుడు ఏమాత్రం కనిపించలేదు. ఆశ్చర్యపోతూ ప్రణతిని చూస్తున్నాడు. ప్రణతి అంత సాధారణంగా డ్రెస్ చేసుకుని వచ్చిన విషయాన్ని ఎవరూ పట్టించుకునే పరిస్థితే లేదు. ఆడిషన్ని ఎలాగైనా గెలవాలి అనే తాపత్రయం ఆమెలో కనిపించడం లేదు. తను చేయాల్సింది చేస్తూ పోతుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే లక్ష్యంగా వీణతో ఆహ్లాదకరమైన స్వరాల్ని పండిస్తోంది. కొన్ని క్షణాల్లోనే ఆ వీణ నుండి ఈమో అనే శబ్దం ధ్వనించడం మొదలైంది. అందరూ ఆ శబ్దంలో లీనమైపోయారు. అంతలా తను సృష్టించిన మ్యూజిక్ అందర్నీ కట్టిపడేసింది. వెంకట్ ఇప్పటిదాకా ఆడిషన్ ఇచ్చే అందరి దగ్గర్నుంచి ఆశించిన హుందాతనం, క్లాస్ అన్ని ప్రణతిలు కనిపిస్తున్నాయి. నటనకి ఏమాత్రం అవకాశమివ్వకుండా, ఎలాంటి శ్రమ లేకుండా అందరికీ ఈమోని పరిచయం చేస్తోంది. వెంకట్ పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోయాడు. ఇంత వైవిధ్యంగా ఒక వ్యాపార ప్రకటనని చేయడం అతనెక్కడా చూడలేదు. మరో 5 నిమిషాల పాటు ఆ వీణని ప్లే చేసిన ప్రణతి ఒక్కసారిగా ఆపేసింది. అంతా మౌనం. తను ప్లే చేసిన ఈమో ఇంకా అక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉంది. 2 నిమిషాల పాటు ఆ నిశ్శబ్దంలోనే మునిగిపోయారంతా. ఒక్కసారిగా చప్పట్లు మారుమోగాయి. ఇంతసేపు ప్రణతిని విమర్శించిన వాళ్లు తమకి తెలియకుండానే ప్రణతి పర్ఫార్మెన్స్లో లీనమైపోయారు. చివరికి శ్వేత కూడా మెస్మరైజ్ అయిపోయింది. మైక్ తీసుకుని, అద్భుతం! నేనింతసేపు ఎదురుచూస్తున్నది ఇలాంటి పర్ఫార్మెన్స్ కోసమే. అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అన్నాడు వెంకట్. ప్రణతి స్వచ్ఛంగా నవ్వుతూ థ్యాంక్యూ సార్ అంది. వెంకట్ అస్సలు నమ్మలేకపోతున్నాడు. మొదట్లో తన డ్రెస్ చూసి చాలా డల్గా ఫీల్ అయ్యాడు. డు నాట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటో ఇప్పుడతనికి స్పష్టంగా అర్థమవుతుంది. అతని మూడ్ మొత్తం చేంజ్ చేసేసిన ప్రణతికి తిరిగి థ్యాంక్స్ చెప్పాడు అతను. ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. మేడం, మీ గురించి చెప్పండి. మీరేం చేస్తుంటారు? ఈ ట్రెడిషనల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గురించి మీకెలా తెలుసు అని అడిగాడు. ప్రణతి తన గురించి చెప్పడం మొదలెట్టింది. సార్, నేను బేసిక్గా యాక్ట్రెస్ని, మూవీస్లో చేస్తుంటాను. ఈ మధ్యే భూలోక స్వర్గం మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాను. అప్పుడప్పుడు ఇలా వీణ ప్లే చేసే అలవాటు నాకుంది. చిన్నప్పుడు ఒక పెద్దాయన నాకు నేర్పించారు అని చెప్పింది. వెంకట్కి తన ప్రవర్తన కూడా చాలా డీసెంట్గా, జెన్యూన్గా అనిపించింది. వావ్, సో గ్రేట్! మీ యాక్ట్లో అద్భుతమైన ఎలిగెన్స్ ఉందండి. అదెలా వచ్చిందో చెప్పండి అని అడిగాడు ఆసక్తిగా. అందరూ ప్రణతి సమాధానం కోసం శ్రద్ధగా ఎదురుచూస్తున్నారు. ప్రణతి ఏం చెప్తుందో వెంకట్ ముందే ఊహిస్తున్నాడు. కాని ఆ సమాధానం ఆమె నోటి వెంట ఎలా వస్తుందో చూడాలనేది అతని కోరిక. ఇంతవరకు తనలో ఇలాంటి అమోఘమైన ఫీలింగ్ని ఎవరూ కలిగించలేదు. ప్రణతి ద్వారా తనకి ఫీలింగ్ కలగడం వల్ల ఒక్కసారిగా ఆమెకి ఫ్యాన్ అయిపోయాడు. హుందాతనం అనేది మనం మనలా సహజంగా ఉన్నప్పుడు వస్తుందండి. ఇతరుల ఆలోచన చేత ప్రభావితం అవ్వకుండా స్వచ్ఛంగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకునే ప్రయత్నంలో దానంతటదే ఉనిలోకొస్తుంది. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్, రైట్ అని చాలా సింపుల్గా సమాధానం చెప్పింది. మళ్లీ అందరూ ప్రణతికి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా తను కోరుకుంటున్నట్టు ఈ ఆడిషన్లో తన బెస్ట్ని చూపించాలన్న ఫీలింగ్ కలిగింది తనకి. కరెక్ట్, అది వేసుకునే బట్టల్లో కాదు, మన ఆలోచన విధానంలో, ప్రవర్తనలో ఉంటుంది. అమేజింగ్ అన్నాడు వెంకట్. ప్రణతిని చూడగానే సహించని వాళ్ల నోటికి తాళం పడిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఇలా తయారై వచ్చిందనే తమ స్పెక్యులేషన్లో కొంత నిజం ఉన్నట్లు అనిపించింది. ఒక అద్భుతమైన స్వరాన్ని వీణ మీద పలికించినప్పుడు ఎలాగైతే తన్మయత్వం చెందుతారో, అలాగే ఈమో పర్ఫ్యూమ్ యొక్క ఫ్రాగ్రెన్స్ని స్మెల్ చేసినప్పుడు కూడా అలాగే తన్మయత్వంలో తేలిపోతారు అనేది కన్వే అవ్వడం ఈ బ్రాండ్ని ఇండియన్స్కి ప్రెజెంట్ చేయడానికి పర్ఫెక్ట్ థీమ్ అనిపించింది అతనికి.
విదేశాల్లో ఎంతో పాపులర్ అయ్యి ఇండియాలో సరిగ్గా అడ్వర్టైజ్మెంట్ అవ్వక కంపెనీ ఇక్కడ సరిగ్గా అమ్మకాలు చేయలేకపోవడం అనేది ఇక రానున్న భవిష్యత్తులో అస్సలు జరగదు అనుకున్నాడు. ప్రణతికి నో చెప్పే అవకాశం ఎంతమాత్రం లేదు. శ్వేతతో పాటు మరో 2 అమ్మాయిల్ని కూడా లిస్టౌట్ చేసిన వెంకట్కి ప్రణతిని మిగిలిన 15 మంది అయ్యేదాకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదనుకున్నాడు. ప్రణతిగారు, నిజంగా మీ పర్ఫార్మెన్స్ చూశాక నా మనసు పూర్తిగా మారిపోయింది. వీణ ఇంత బాగా ప్లే చేస్తూ మీరు నటిగా ఎలా మారారో నాకు తెలుసుకోవాలనుంది అనన్నాడు. వీణ నాకు హాబీ మాత్రమే అండి. పైగా సాంప్రదాయమైన ఈ వాయిద్యంతో డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని. నాకు నటన మీద ఎక్కువ ఇష్టం ఉండడంతో నటిగానే స్థిరపడాలి అని అనుకున్నాను అని చెప్పింది. శ్వేతకి మెల్లిగా కోపం రావడం మొదలైంది. ఎంతో ఆశపడి ఎలాగైనా ఆడిషన్ గెలవాలి అని ఇక్కడికొచ్చిన అందర్నీ 2-3 నిమిషాల్లోనే పంపించేసి ఈమెకి ఇప్పటికే 30 నిమిషాల టైం ఎలా ఇస్తాడని ఆవేశం వచ్చింది. తన అసహనాన్ని వెంటనే ప్రియాంక దగ్గర చూయించింది. హలో మేడం, మీరు మన భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నారు. వీణ ప్లే చేసే విధానం ఇది కాదు. తనకి నచ్చిన పాత మోడర్న్ డ్రెస్ ఒకటి వేసుకుని ఎలాంటి గౌరవం లేకుండా వీణని ముట్టుకుంది. ఇది ఖచ్చితంగా మన చారిత్రాత్మక వాయిద్య పరికరాన్ని అవమానించడమే. వెంకట్ గారికి కూడా మన సంస్కృతి పట్ల గౌరవం లేనట్టుంది. ఆయన ఎక్కువగా విదేశాల్లోనే తిరుగుతూ ఉంటారు కదా, అందుకే ఈ లెక్కలేనితనం. అసలు ఆమెని ఎలా ప్రశంసిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అంది. ప్రియాంక ఆమె మాటల్ని పట్టించుకోలేదు. ప్రణతిని వెంకట్ ఓకే చేస్తాడో లేదో అని ఒక్క విషయం మీదే తనకి ఆసక్తి ఉంది. తను ప్లే చేసిన వీణ స్వచ్ఛమైన హృదయంతో ప్లే చేసింది. ఆ వాయిద్యాన్ని ఎంత విలువైన బట్టలతో అప్రోచ్ అయ్యామనే దానికన్నా ఎలాంటి మనసుతో అప్రోచ్ అయ్యామనే దానికే ఎక్కువ విలువ ఉంటుందన్న విషయం ఆమెకి చెప్పినా పెద్ద ప్రయోజనం ఉండదు అనుకుంది. మీరు చేసిన సినిమా గురించి కాస్త చెప్పండి, అందులో మీ రోల్ ఏంటి అని అడిగాడు వెంకట్. మీకు డైరెక్టర్ సాగర్ గారు తెలిసే ఉంటారు. ఆయనే నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. సెకండ్ ఫీమేల్ లీడ్గా చేశాను. నాకు ఆ రోల్ చాలా నచ్చింది. ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మీరు కూడా తప్పక చూడండి అంది. ప్రణతి చిన్నపిల్లల అలా చెప్పడం చూసి కొందరు నవ్వారు. వెంకట్ కూడా చిరునవ్వుతో ప్రణతి అమాయకత్వాన్ని స్వాగతించాడు. తన సినిమా గురించి చెప్పమని అడగ్గానే ఆమె స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే చాలా ఎక్కువగా మాట్లాడేవాళ్లు. ఈ ఆడిషన్ ఈవెంట్ని తమ సినిమా ప్రమోషన్కి వేదికలా వాడుకునేవాళ్లు. కాని ప్రణతి దగ్గర అంత మోసపూరితమైన దృక్పథం అస్సల్లేదు. అయినా ప్రణతి గొప్పతనాన్ని మెచ్చుకోవడానికి మనసొప్పుకోలేని వాళ్లు ఈ స్టేజ్ని తన సినిమా ప్రమోషన్స్కి వాడేస్తుంది అని తమలో తాము గుసగుసలు పెట్టుకున్నారు. వెంకట్ అడిగిన తర్వాత మాత్రమే ప్రణతి భూలోక స్వర్గం సినిమా గురించి చెప్పింది. వెంకట్ సాగర్ గురించి కొన్నిసార్లు విన్నాడు. అతని సినిమాలు ఎంత పాపులర్ అవుతుంటాయో తనకి బాగా తెలుసు. ప్రణతికి తన సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడంటే తనకస్సలు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆ తర్వాత ప్రణతికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు తనని ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాలనిపిస్తుంది వెంకట్కి. కాని స్టేజ్ మీద ఆ పని చేయలేడు. ఆమెకి ఈమో గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా స్టేజ్ మీదకొచ్చిన ఎవ్వరికీ వెంకట్ కంపెనీ గురించి చెప్పలేదు. మొదటిసారి ప్రణతికే చెప్తూ ఉంటే ఇక ఆమెనే సెలెక్ట్ చేస్తాడేమోనన్న అనుమానం మొదలైంది అందరికీ. మరోపక్క శ్వేతకి ఇంకా తన పర్ఫార్మెన్స్ మీద అపారమైన నమ్మకముంది. పర్ఫార్మెన్స్ని మెచ్చుకున్నంత మాత్రాన ఆమెని ఇంత పెద్ద కంపెనీకి అంబాసిడర్ని ఎలా చేస్తారని తనకు తానే సర్ది చెప్పుకుంది. దాదాపు 2 ఏళ్లుగా ఈమో ఇండియాలో స్ప్రెడ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇప్పటి వరకు సరైన అంబాసిడర్ అలాగే బ్రాండ్ని ప్రజెంట్ చేయడానికి సరైన థీమ్ దొరక్క ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడు దాన్ని ఛాలెంజ్గా తీసుకుని ఎలాగైనా తమ వ్యాపారాన్ని ఇక్కడ కూడా విస్తరించాలని నిర్ణయించుకున్నారు. అందుకు పెద్ద మొత్తం బడ్జెట్ కూడా కేటాయించారు. కేవలం డబ్బున్న వాళ్లకి మాత్రమే తెలిసిన ఈ బ్రాండ్ని సాధారణ మధ్యతరగతి వాళ్లకి కూడా చేరువ చేసే బాధ్యత అంబాసిడర్పై పడుతుంది అని వెంకట్ చెప్పగానే అతని అసిస్టెంట్ దగ్గరగా వచ్చి, సార్, ఇంకా చాలామంది అమ్మాయిలు తమ ఆడిషన్ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. మీరు అమ్మాయికి ఎక్కువ టైం ఇవ్వడం పట్ల కొంతమంది కోప్పడుతున్నారు అని చిన్నగా చెవిలో చెప్పాడు. వెంకట్ వెంటనే నవ్వుకున్నాడు. ప్రణతికి ఇంకా తక్కువ టైం ఇచ్చానని అనిపించింది అతనికి. ఎంత టైం వచ్చినా తక్కువే అనుకున్నాడు. మరో 15 మంది అమ్మాయిల దగ్గర్నుంచి కూడా ఆడిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అతనికేమాత్రం కనిపించడం లేదు. అయినా ఫార్మాలిటీగా తీసుకోవాలి కాబట్టి, సరేనయ్యా, ఒక 2 మినిట్స్ ఆగు అని చెప్పాడు. ఆ వెంటనే ప్రణతిని మరో 3 అమ్మాయిలతో పాటు లిస్టౌట్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
ప్రణతి చాలా సంతోషంగా స్టేజ్ దిగింది. కిందికి రాగానే ప్రియాంక తన దగ్గరకొచ్చి ప్రణతిని గట్టిగా హత్తుకుంది. వెల్ డన్ మై గర్ల్ అంది. మొక్కుబడిగా ఒక్కర్నీ తమ ఆడిషన్ని ఇవ్వనిచ్చాడు వెంకట్. కాని వాళ్లు చేస్తున్న బిట్స్ పట్ల అతనికేమాత్రం ఆసక్తి లేదు. అయినా పూర్తి చేయాలి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ అంటూ ఈ ఈవెంట్ని వీలైనంత తొందరగా ముగించి ప్రణతిని సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాలి అనుకుంటున్నాడు. తనిచ్చిన పర్ఫార్మెన్స్ ఇంకా అతని కళ్ల ముందు మెదులుతూనే ఉంది. మిగతా ఎవ్వరూ ప్రణతికి క్లోజ్గా వస్తున్నట్టు కూడా అతనికి అనిపించడం లేదు. ఒక్క 23, 27 నంబర్ అమ్మాయిలు తప్ప ఇంకెవరూ అతన్ని కనీసం ఇంప్రెస్ కూడా చేయలేకపోయారు. అందరి ఆడిషన్స్ అయిపోయాక విన్నర్ని అనౌన్స్ చేయాల్సిన సమయం రానే వచ్చింది. ప్రణతి తర్వాత మరో 15 సాధారణ ఆడిషన్స్ని చూశాక చాలామందికి ఎవరు సెలెక్ట్ అవుతారో తెలుసుకోవాలన్న ఉత్సాహం పెరిగింది. గత కొన్ని రోజుల నుంచి ఈ ఆడిషన్ కోసం ఎంతో ప్రయత్నించారు. అందుకే ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. చాలామంది ప్రణతినే ఈ బ్రాండ్కి అంబాసిడర్గా సెలెక్ట్ అవుతుంది అనుకున్నారు. కాని కొందరికి శ్వేతనే సెలెక్ట్ అవుతుంది అని అనిపించింది. ముఖ్యంగా కృతిక కంపెనీ నుంచొచ్చిన వాళ్లకి, అలాగే ప్రణతి అంటే ఇష్టపడని వాళ్లకి. కొద్దిసేపటి తర్వాత వెంకట్తో పాటు మరో 2 జడ్జిలు కూడా స్టేజ్ పైకొచ్చారు. ఈ ఈవెంట్కి యాంకరింగ్ చేస్తున్న అమ్మాయి వెంకటిచ్చిన నోట్స్ని చదువుతోంది. అనుకున్నట్టే ఈవెంట్ బ్రహ్మాండంగా జరిగింది. ఆడిషన్ ఇవ్వడానికొచ్చిన వాళ్లందరికీ థ్యాంక్యూ సో మచ్. 4 గంటల పాటు పోటాపోటీగా జరిగిన ఈ ఆడిషన్స్లో అంతిమంగా ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్లు ఈమో కంపెనీకి అంబాసిడర్గా ఉంటారు. ఈమో తరపున మార్కెట్లోకొచ్చే అన్ని పర్ఫ్యూమ్లకి వాళ్లే ప్రచారకర్తగా ఉంటారు అంటూ అందరిలోనూ మరింత ఉత్కంఠని పెంచే ప్రయత్నం చేస్తుంది. కృతిక కంపెనీ నుండి వచ్చిన అమ్మాయిలు శ్వేత వైపు చూసి నవ్వుతున్నారు. ప్రకటించే ముందే శ్వేతని విన్నర్ అని ఆమెకు మెల్లగా కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నారు. మేడం చూస్తూ ఉండండి, మీరే. కృతిక వాళ్ళకి కాకుండా ఇంకెవరికొస్తుంది? అంత సీన్ ఇక్కడికొచ్చినోళ్ళెవ్వరికీ లేదు. ఖచ్చితంగా ఆడిషన్ విన్నర్ శ్వేతనే. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. శ్వేత నమ్మకాన్ని మరింత పెంచేలా ఉన్నాయి వాళ్ల మాటలు. వాళ్ల మాటలు విని శ్వేత కూడా ఇక విన్నర్ని నేనే అన్నట్టు ఫీలైంది. నాకే వస్తుందని ముందే తెలుసు. డైరెక్టర్ వెంకట్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ప్రాడక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను అంది. కాని ఇంతలోనే స్టేజ్ మీద మాట్లాడుతున్న యాంకర్ మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. వాళ్ళిప్పటిదాకా ఏమాత్రం ఊహించని విధంగా ఆమె మాట్లాడడం తమకి అసహనంగా అనిపిస్తుంది. అందరూ తమ తమ శైలిలో వినూత్నంగా పర్ఫామ్ చేసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు. కాని ఆ ఒక్క ఆడిషన్ మాత్రం పూర్తిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా వెంకట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన చూసిన అన్ని ఆడిషన్స్లోనూ ఇదే బెస్ట్ అని చెప్తున్నారు. తన ప్రత్యేకమైన శైలిలో వీణతో ఈమో స్వరాన్ని పలికించి అందర్నీ ఆశ్చర్యపరిచిన తను ఒక ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వంతో జడ్జ్లని ఆకట్టుకుంది అనంది. శ్వేతమొహం మెల్లగా వాడిపోవడం మొదలైంది. ఖచ్చితంగా శ్వేతకొస్తుందని నమ్మిన ఆ అమ్మాయిలు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఒక్కసారిగా తామనుకున్న దానికి అంతా విరుద్ధంగా వెళ్తున్నట్టు తోచడంతో తమ మొహాలు కిందకి దించుకున్నారు. అసలేం జరుగుతుంది? సంథింగ్స్ రాంగ్ అంది శ్వేత. ఇంతలోనే తను వినకూడని మాట వినేసింది. ఈ ఆడిషన్ విన్నర్ ప్రణతి. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హర్ అని గట్టిగా అరిచింది ఆ యాంకర్. కనీసం ఆనరబుల్ మెన్షన్ అంటూ కూడా తన పేరు చెప్పలేదు. ఉన్నపడంగా కుప్పుకోలిపోయినట్టు అనిపించింది శ్వేతకి. ఈ చేదనుభవాన్ని అస్సలు తీసుకోలేకపోయింది. ఇప్పటిదాకా తనకే వస్తుందని బలంగా నమ్మి ఆ ఆలోచనతోనే ఉన్న శ్వేతకి ఒక్కసారిగా ఈ ఛాన్స్ తనది కాదని తేలేసరికి ఊపిరి ఆగిపోయినట్లు ఫీలైంది. శ్వేతమోహం చూసి మిగతా వాళ్లందరికీ కూడా ఏదో తెలియని బాధ. తనని ఎలాగైనా కన్సోల్ చేయాలన్న ఫీలింగ్తో వాట్ విచ్చగతలా తయారొచ్చిన ఆమెని అంబాసిడర్గా ఎంచుకుంటారా? ఇది చాలా టూ మచ్ అండి. అవును, తన పర్ఫార్మెన్స్ మరీ చెత్తగా ఉంది. దానికి కూడా విన్నర్ని చేసేస్తే ఇక ఈమో కంపెనీ ఇండియాలో ఫేమస్ అయినట్టే. అసలు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది టాలెంట్కి. మనం మాట్లాడకుండా ఉంటే ఇక ఎప్పుడూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈమెని విన్నర్గా సెలెక్ట్ చేయడం అంటే మిగతా వాళ్లందర్నీ అవమానించడమే. ఆమె కన్నా ఎన్నో రెట్లు బాగా మా శ్వేతని చేసింది. నాకెందుకో ఇది ముందే నిర్ణయించినట్టు అనిపిస్తుంది. ప్రణతి తరపున ఎవరూ ఈమో మేనేజ్మెంట్ని కొనేసుంటారు. ఇలా వాళ్లకి నచ్చినట్టు ఊహించుకుంటూ ఉన్నారు. కాని
వాళ్ల మాటల్ని పట్టించుకునేవాళ్లు ఎవ్వరూ లేరు. విన్నర్ ఎవరో తేలిపోయింది కాబట్టి ఇక శ్వేత అహంకారాన్ని గాని ఆమె మనుషుల పిల్ల చేష్టల్ని గాని ఎంటర్టైన్ చేసేవాళ్ళు అక్కడెవ్వరు లేరు. ఈ విషయం వాళ్ళకి అస్సలు జీర్ణం కావడం లేదు. ఇలా అన్యాయంగా అనౌన్స్ చేసే పనైతే తర్వాత ఎప్పుడైనా చేసుండాల్సింది అనుకున్నారు. చాలా చిరాగ్గా, అసహనంగా ప్రణతి వైపు చూస్తున్నారు. తను సంతోషంగా నవ్వుతూ ఉండడాన్ని అసలు చూడలేకపోతున్నారు. నంబర్ 15 ఈజ్ ద విన్నర్ అని అక్కడ డిజిటల్ స్క్రీన్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో పడింది. ప్రణతి వెంటనే స్టేజ్ మీదకి రావాలి అని చెప్పగానే వాళ్లు మరింత కుంగిపోయారు. కోపంగా వెంటనే డైరెక్టర్ వెంకట్ని కలవాలి అనుకుంది. ఎవరో తరుముతున్నట్టు ఆయన దగ్గరికి రాగానే అసిస్టెంట్ ఆమెను ఆపేశాడు. ఇది చాలా దారుణం. ఆమె సెలెక్ట్ అయిందంటే మాకస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇక్కడ మాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. దీనిమీద మాకు వివరణ కావాలి అని అడిగింది. మేడం, ఇది డైరెక్టర్ గారి నిర్ణయం. ఆయన డిసైడ్ అయ్యాక ఇక్కడ గొడవ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. తనని సెలెక్ట్ చేయడానికి ఆయన దగ్గర అన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయి. కావాలంటే యాంకర్ వాటినే అడ్రస్ చేస్తుంది, వినండి అని చెప్పాడు. అతని సమాధానం తనకి మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది. ఎలాగైనా ఈ విషయం మీద గొడవ చేయాలని అనుకుంటున్న శ్వేతకి సరైన కారణాలు దొరకడమే లేదు. ప్రణతి వైపు బుసలు కొడుతూ పాములా చూస్తుంది. ఆమెని అంత సంతోషంగా చూస్తుంటే ఉన్న చోటుని తనని తగలబెట్టేసినట్లనిపిస్తుంది. నాకు నీతో పనిలేదు. నేను డైరెక్ట్గా వెంకట్తో మాట్లాడాలి. నువ్వు కలగజేసుకోవద్దు, పక్కకు తప్పుకో అని హుంకరించింది. శ్వేత ప్రవర్తనతో షాక్ అయిపోయాడు ఆ అసిస్టెంట్. హలో మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఆయన్ని ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే ఆయనకు అస్సలు నచ్చదు. మీకా అమ్మాయి సెలెక్ట్ అయినందుకు చాలా జలసీగా ఉన్నట్టుంది. కాని ఇక్కడ ఎవ్వరూ ఎవరికి బంధువులు కాదు. అందరూ తమ తమ టాలెంట్తో ఈ అవకాశాన్ని గెలుచుకోవాలని వచ్చిన వాళ్లే. మీరనవసరంగా గొడవ చేయకండి. అలా చేస్తే మీకు మాత్రమే కాదు, మీ కంపెనీకి కూడా చెడ్డ పేరొస్తుంది. బలవంతంగా ఇలాంటి ఆడిషన్స్ మీరు గెలవలేరు. ఇక వెళ్ళిపోండి అన్నాడు. శ్వేతకి విపరీతమైన ఆవేశం వచ్చేసింది. అతని మీద పడి కరిచేయాలనంత కోపం వచ్చింది. ఇక్కడికి ప్రణితొచ్చినప్పుడు ఆమె డ్రెస్ని చూసి అవహేళన చేస్తూ, ఇలాంటి డ్రెస్ వల్ల ఆమెకి మాత్రమే కాదు వాళ్ల కంపెనీకి కూడా చెడ్డ పేరొస్తుందని అంది. ఇప్పుడు అవే మాటలు మరో విధంగా తన మీద ఎదురుదాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. దీనినే కర్మ అంటారని గుర్తించే స్థితిలో కూడా లేదు శ్వేత. శ్వేత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన వాళ్లల్లో ఆ అమ్మాయిలు కూడా ఉన్నారు. ప్రియాంక మౌనంగా వీళ్ల తమాషాని గమనిస్తుంది. ఎంతసేపటికి వాళ్ళక్కడ్నుంచి వెళ్లకపోవడంతో ఆ అసిస్టెంట్ కాస్త ఓపిక తెచ్చుకుని, ఇక్కడే ఉండండి, సర్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్లాడు. దగ్గరికొచ్చి చెవిలో అక్కడి జరుగుతుందంతా వివరించాడు. వెంకట్ చాలా చిరాగ్గా వీళ్ల వైపు చూసి కోపంగా అసిస్టెంట్కి ఏదో చెప్పాడు. వెంటనే అసిస్టెంట్ వీళ్ళ దగ్గరకొచ్చి, మేడం, నేనిప్పుడే సర్తో మాట్లాడాను. ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఒకసారి విన్నర్ ఎవరో చెప్పేశాక దాన్ని ఒప్పుకోకపోవడం చిన్నపిల్లల మనస్తత్వం అన్నారు. ఈమో నుండి అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత మాట్లాడమని అంటున్నారు. పైగా తన నిర్ణయాన్ని ఎవరైనా కాదంటే ఆయన అస్సలు సహించలేరు. ఇప్పటిదాకా ఇలాంటి వాళ్లని చాలామందిని చూసా అన్నారు. మీరు ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి గెలవడాన్ని ఒప్పుకొని ఈవెంట్ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండండి, లేదా ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పాడు. సరిగ్గా ఇదే క్షణంలో ప్రణతికి జ్ఞాపకంగా ఈమో తరపున ఒక ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్. ప్రణతి సంతోషంగా దాన్ని తన చేతిలోకి తీసుకుంది. అందరూ చప్పట్లతో తను గెలవడాన్ని స్వాగతించారు. మిస్ ప్రణతి, మిమ్మల్ని ఈరోజు ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ప్రఖ్యాత ఈమో కంపెనీకి అంబాసిడర్గా మాతో కలిసి పనిచేసే అవకాశాన్ని గెలుచుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించిన తర్వాతే ఈ బ్రాండ్కి మీరు కరెక్ట్ పర్సన్ అని నిర్ణయించడం జరిగింది. మిమ్మల్ని సెలెక్ట్ చేయడంలో మీ టాలెంట్ అండ్ డిగ్నిటీ తప్ప ఇంకేమీ లేవు. వీఆర్ అవైటింగ్ టు వర్క్ విత్ యూ అండి అన్నాడు. ఆ వెంటనే తన మేనేజర్ని కూడా స్టేజ్ మీదకి రావాలని పిలిచింది యాంకర్. శ్వేత వాళ్లకి ఇక్కడ ఉండాలనిపించడం లేదు, అలాగే వెళ్లిపోవాలని కూడా లేదు. తమ కళ్ల ముందు జరుగుతున్నది చూసి తమలో ద్వేషాన్ని నింపుకుంటున్నారు. ఇప్పటిదాకా ప్రణతి, ప్రియాంక ఇక్కడే మౌనంగా ఉండి ఇలా విన్నర్గా నిలబడ్డం వాళ్లకి ఏమాత్రం జీర్ణం కాని విషయం. వాళ్ల ముందు లూజర్స్లా ఇక్కడ నిలబడ్డం ఒక్కసారి శ్వేతని కుదిపేసింది. ప్రియాంక చాలా గర్వంగా స్టేజ్ మీదకు వెళ్ళింది. ప్రణతి తన పేరుని ఇంత తొందరగా మళ్లీ జనంలోకి తీసుకొస్తుందని తను ఏమాత్రం ఊహించలేదు. అఖిలప్రియ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న ఆమెకి ఉన్నపళ్లంగా తను వెళ్ళిపోవడంతో మళ్లీ వెలుగులోకి రాలేదు.
తనంటే నచ్చని వాళ్ళు ఇక ఆమె కెరీర్ అయిపోయిందని అనుకున్నారు. ఇక ప్రియాంక మెల్లగా ముసల్దైపోతుంది, ఎప్పటికీ తన స్థాయిని పెంచుకోలేదు అని ఎగతాళి చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అయినా మొండిగా, ధైర్యంగా ప్రణతి మీద నమ్మకంతో తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో పడింది. ప్రణతి తన గమ్యాన్ని చేరుకునేందుకు ఆమెకి దారి సుగమం చేస్తూ, ఫలితంగా తను కూడా ఎదగాలి అనుకున్న ప్రియాంకలో నూతన ఉత్తేజం మొదలైంది. ప్రణతికి ఎంత థాంక్స్ చెప్పుకున్నా తప్పులేదు అనుకుంది మనసులో. వయసులో చిన్నపిల్లైనా ఎన్నో తెలివితేటలు, చెప్పలేనంత మెచ్యూరిటీ. ప్రియాంక స్టేజ్ మీదికి రాగానే, వెల్కమ్ మేడం, మీకు అద్భుతమైన అమ్మాయి దొరికింది, కంగ్రాచులేషన్స్ టు యూ టూ అన్నాడు వెంకట్. తన గురించి ఆయనకి ముందే తెలుసా అని ఆశ్చర్యపోయింది ప్రియాంక. మీతో ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి, మీకెప్పుడు వీలవుతుందో చెప్పండి, అప్పుడే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అలాగే ప్రణతి గారి స్కెడ్యూల్ని మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి, థ్యాంక్ యూ అని చెప్పాడు. ష్యూర్ సార్, అండ్ నేనిక్కడ ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంది వెంకట్తో. ప్లీజ్ గో అహెడ్ అంటూ మైక్ని ఆమె చేతికందించాడు వెంకట్. చాలామంది అనుకుంటున్నట్టు ప్రణతి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన అమ్మాయి కాదు. తను చాలా కాలంగా సినిమాల్లో నటిస్తూ ఉంది. ఈ మధ్యే తన కొత్త ప్రాజెక్ట్తో అందరికీ పరిచయం అయింది. ఇక్కడ చాలామందికి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లున్నారు, కానీ తనకి ఎప్పుడూ ఎలాంటి అవకాశం రాలేదు. దొరికిన ప్రతి చిన్న పాత్రని చేస్తూ ఈరోజు ఇక్కడి దాకా రాగలిగింది. తనీరోజు ఇక్కడ ఆడిషన్లో ఏ ఐడియాని ఇంప్లిమెంట్ చేయబోతుందో చూసేదాకా కూడా నాకు తెలీదు. మీతో పాటే నేను. కొందరు తన డ్రెస్ని మాత్రమే చూసి ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి అర్థమవ్వాల్సిన విషయం ఇప్పటికే అర్థమైందనుకుంటా. వాళ్లని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రణతి ముందుకు వెళ్లడం నాకెంతో హాయినిస్తుంది. తను టాలెంటెడ్ గర్ల్ మాత్రమే కాదు, బ్రేవ్ గర్ల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అని చెప్పింది. తను అడిగిన నిమిషం కన్నా 10 సెకండ్లు ముందే ముగించి అందరితోనూ చప్పట్లు కొట్టించుకుంది ప్రియాంక. శ్వేత అండ్ ఇంకా ఆ అమ్మాయిల ప్రవర్తన చూసిన వెంకట్ కూడా వాళ్ల వైపు చూసి చప్పట్లు కొడుతున్నాడు. చూసి నేర్చుకోండి అన్న మాట అతని చూపుల్లో స్పష్టంగా వినిపిస్తుంది. మరింత చిరాగ్గా మారిపోయారు శ్వేత అండ్ కో. ఎవర్నో కలవాలనే ప్రయత్నం. ఆ తర్వాత మెల్లగా